హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఎలక్ట్రిక్ కరెంట్ అంటే అదేవిధంగా ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అంటే విద్యుత్ వలయాలు. ఇంతకుముందు మనం క్లాస్లో ఆ విద్యుత్ ఘటం ఏదైతే ఉందో దాన్ని ఒక బల్బుకి కనెక్ట్ చేసినప్పుడు ఎలాంటి కెమికల్ రియాక్షన్ జరుగుతుంది, ఆక్సీకరణం అనేది ఎక్కడ జరుగుతుంది, క్షయీకరణం అనేది ఎక్కడ జరుగుతుంది, దాని నుంచి డీసీ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందని కొన్ని సింపుల్ బేసిక్స్ నేర్చుకున్నాము మనం ఎలక్ట్రిసిటీలో. అయితే ఈరోజు ఏం చూస్తామంటే ఎలక్ట్రిక్ ఛార్జ్, ఎలక్ట్రిక్ కరెంటు, వీటితో పాటు ఎలక్ట్రిక్ వోల్టేజ్, విద్యుత్ పీడనము అంటాము, అదేవిధంగా ఎలక్ట్రిక్ పవర్, వీటికి సంబంధించి డెఫినేషను, వీటికి మధ్య ఉన్న రిలేషన్, అదేవిధంగా వీటికి సంబంధించిన యూనిట్స్ ఏ విధంగా ఉంటాయనేది చూద్దాం. మొట్టమొదటిది ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే విద్యుత్ ఆవేశము. దీని గురించి మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఆ ఫ్రీ మూవింగ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్న ఆవేశంనే మనము ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటామని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ని దేంతో మెజర్ చేస్తామంటే కూలూమ్స్తో మెజర్ చేస్తాము. కూలూమ్స్తో మెజర్ చేస్తాము. దేంట్లో అంటే ఎస్ఐ ప్రమాణాలు, ఎస్ఐ సిస్టమ్స్లో మనము కూలూమ్తో మెజర్ చేస్తాము. మరి ఈ కూలూమ్ అంటే ఏంటి? ఈ కూలూమ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే 6.24 × 10⁻18 ఎలక్ట్రాన్స్ని నువ్వు ఒక యూనిట్ లాగా తీసుకుంటావో, అంటే ఒక ప్యాకెట్, ఒక సంచిలాగా తీసుకుంటావో, ఇన్ని ఎలక్ట్రాన్లను మొత్తము కలిపి ఏమంటామంటే ఒక కూలూమ్ అంటాము. అంటే ఆ అన్ని ఎలక్ట్రాన్లు కలిపినప్పుడు నీకు ఓవరాల్గా ఎంతైతే ఛార్జ్, ఎంతైతే ఆవేశం వస్తుందో దాన్ని ఒక కూలూమ్ అంటాము. సో 1 కూలూమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా మనం చెప్పుకుంటాము. అదేవిధంగా కూలూమ్ని క్యాపిటల్ సితో రిప్రజెంట్ చేస్తామని కూడా మనం చెప్పుకున్నాం. సో 6.24 × 10⁻18 ఎలక్ట్రాన్స్ని ఎప్పుడైతే నువ్వు ఒక యూనిట్ లాగా, ఒక సంచిలాగా తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న ఓవరాల్ ఛార్జ్, ఓవరాల్ ఆవేశం అనేది ఎంత ఉంటుందో దాన్ని అంతా కలిపితే ఏమంటామంటే ఒక కూలూమ్ అంటాము. కాబట్టి ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఏదైతే ఉందో, విద్యుత్ ఆవేశంని కొలవాల్సి వచ్చినప్పుడు ఇన్ని కూలూమ్ల ఛార్జ్ ఉంది అని చెప్తాము. 2 కూలూమ్స్, 3 కూలూమ్స్, 4 కూలూమ్స్, ఈ విధంగా చెప్తాము. అదేవిధంగా ఒక ఎలక్ట్రాన్కి ఎంత ఛార్జీ ఉంటుంది అని మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఒక ఎలక్ట్రాన్కి ఎంత ఛార్జీ ఉంటుందంటే 1.6 × 10⁻−19 కూలూమ్స్. 1.6 × 10⁻−19 కూలూమ్స్. ఇలాంటి ఎలక్ట్రాన్లను, ఇంత ఆవేశం ఉన్న ఇలాంటి ఎలక్ట్రాన్లను 6.24 × 10⁻18 అన్ని ఎలక్ట్రాన్లను తీసుకుంటే ఓవరాల్గా నీకు ఆ యూనిట్ ఏదైతే ఉందో, ఆ ప్యాకెట్ కానీ, ఆ సంచి కానీ, ఆ బకెట్ కానీ, దానికి మొత్తం ఎంత ఛార్జ్ అయితే వస్తుందో దాన్ని మనం ఏమంటున్నామంటే ఇక్కడ కూలూమ్ అంటున్నాము. ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఏదైతే ఉందో ఆ కదిలే ఎలక్ట్రాన్లను ఈ కూలూమ్లతో కొలుస్తాము, దాని యొక్క మొత్తం ఆవేశాన్ని. ఇది ఎస్ఐ సిస్టమ్కి సంబంధించిన యూనిట్స్. మరి అదేవిధంగా సిజిఎస్లో కూడా దీనికి యూనిట్స్ ఉంటాయి. సిజిఎస్లో కూడా దీనికి యూనిట్స్ ఉంటాయి. దీనికి సంబంధించి దీని యొక్క సిజిఎస్ యూనిట్స్ ఏంటంటే స్టాట్ కూలూమ్ అంటాం మనము. స్టాట్ కూలూమ్ అంటాము, లేకపోతే ఈఎస్యు అంటాము. ఈఎస్యు అంటే ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్ అంటాము. స్టాట్ కూలూమ్ లేదా ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్ అంటాము. మరి వన్ ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్ అనేది ఎంత అనేది ప్రశ్న వచ్చినప్పుడు మనకి 3 × 10⁻9 కూలూమ్స్. 3 × 10⁻9 కూలూమ్స్. ఈ విధంగా మనకి దీని యొక్క ఎస్ఐ యూనిట్స్, అదేవిధంగా సిజిఎస్ యూనిట్స్ని చెప్పుకుంటాం. అంటే ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్ని ఎప్పుడైతే కొలవాల్సిన అవసరం పడుతుందో ఏదర్ నువ్వు కూలూమ్స్లో అయినా చెప్పొచ్చు, లేకపోతే ఈఎస్యూస్లో అయినా చెప్పొచ్చు, స్టాట్ కూలూమ్స్లో అయినా చెప్పొచ్చు. అంటే సింపుల్గా మనము ఏ విధంగా అయితే మీటర్స్, సెంటీమీటర్స్లో చెప్తాము, మీటర్స్, సెంటీమీటర్స్లో చెప్తాము, అదేవిధంగా కూలూమ్స్లో, స్టాట్ కూలూమ్స్లో చెప్తున్నాము. ఏ విధంగా అయితే మీటర్కి 100 సెంటీమీటర్స్ ఉంటాయో అదేవిధంగా ఇక్కడ ఒక ఈఎస్యు, ఒక ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్కి 3 × 10⁻9 కూలూమ్స్ ఉండటం అనేది మనం గమనించవచ్చు. రెండవ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కరెంటు. దీని గురించి మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాము. విద్యుత్ ప్రవాహం అంటే ఎప్పుడైతే ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో అవ్వటం మొదలు పెడుతుందో, కదలటం అనేది జరుగుతుందో, ఆ కదలికను మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ కరెంట్ అంటాము. ఈ కరెంట్ అనే పదము మనం జనరల్గా కూడా జాగ్రఫీలో కూడా వింటూ ఉంటాము. కోల్డ్ కరెంట్స్, హాట్ కరెంట్స్ అని. అంటే సముద్రాల మీద ఏవైతే పవనాలు అనేది కదులుతాయో వాటిని కూడా కరెంట్ అంటాము. సో కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ మూమెంట్ అనమాట, ఒక కదలిక. ఇక్కడ ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది కదులుతుంది కాబట్టి, ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది కదిలి వెళ్తుంది కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ కరెంట్ అంటాము. ఈ ఎలక్ట్రిక్ కరెంట్కి ఫార్ములా ఏంటి అంటే I = Q/T. అంటే కొంత సమయంలో, ఒక నిర్దిష్ట సమయంలో, ఒక సెకండ్ కానీ, ఒక నిమిషం కానీ, ఆ నిర్దిష్ట సమయంలో ఎంత ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది కదిలి ముందుకు వెళ్తూ ఉంది, ఎంత ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది కదిలి ముందుకు వెళ్తూ ఉంది అనే దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ కరెంట్ లేదా విద్యుత్ ప్రవాహము అంటాము. ఇక్కడ మనం కూలూమ్ అనేది ప్యాకెట్లుగా మాట్లాడుకున్నాం, సంచిగా మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తే ఆ సంచిలు తీసుకొని నువ్వు ఒక సెకండ్కి ఎన్ని సంచిల్ని తీసుకొని ముందుకెళ్తావు, ఎన్ని ప్యాకెట్స్ను నువ్వు తీసుకొని ముందుకెళ్తావు. ఈ ఎలక్ట్రిక్ కరెంట్లో ఆ ఎన్ని కూలూమ్స్ అనేవి ముందుకు కదులుతాయి ఒక సెకండ్ టైంలో అని మనం చెప్పుకోవటమే
ఈ ఛార్జ్ పర్ టైం అని చెప్తాము. దీన్నే మనకి యూనిట్స్ విషయానికి వస్తే ఎస్ఐ యూనిట్స్లో చెప్పుకోవాలనుకున్నప్పుడు కూలూమ్స్ పర్ సెకండ్గా మనం చెప్పుకుంటాం. ఎందుకంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ యొక్క యూనిట్స్ ఏమో కూలూమ్స్, టైంకి యూనిట్స్ ఏమో సెకండ్స్. ఈ విధంగా మనము ఈ ఎస్ఐ యూనిట్స్లో చెప్పుకుంటాము. దీన్ని ఇంకో విధంగా ఏమని పిలుస్తామంటే యాంపియర్ అని పిలుస్తాము, క్యాపిటల్ ఏతో సూచిస్తాము. ఒక యాంపియరు దీన్ని బట్టి ఎంతకి ఈక్వల్ అంటే ఒక యాంపియర్ ఈజ్ ఈక్వల్ టు 1 కూలూంబ్ పర్ సెకండ్. 1 కూలూంబ్ పర్ సెకండ్ అంటే ఒక సెకండ్ వ్యవధిలో నువ్వు 1 కూలూంబ్ ఛార్జ్ని నువ్వు తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. 2 సెకండ్లకి 2 కూలూంబ్లు, లేదు 1 సెకండ్లోనే 2 కూలూంబ్లు తీసుకెళ్ళావు, 1 సెకండ్లోనే 10 కూలూంబ్స్ ఛార్జ్ని తీసుకెళ్ళటం జరుగుతుంది. అలా తీసుకెళ్తున్నావు అంటే ఏంటి ఇక్కడ అర్థము? ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఎక్కువగా ఉంది, ఓవర్లోడ్ ఉంది అనే పదం మనం దానికి వాడతాము. కాబట్టి ఓవరాల్గా 1 సెకండ్లో నువ్వు ఎన్ని ఈ కూలూంబ్ ప్యాకెట్స్ అనేవి ముందుకు తీసుకెళ్తున్నావు అనే దాన్నే మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ కరెంట్ అంటాము. దాని యొక్క యూనిట్స్ యాంపియర్స్. 1 యాంపియర్ ఈజ్ ఈక్వల్ టు కూలూంబ్ పర్ సెకండ్. మరి అదేవిధంగా దీని యొక్క సీజియస్ ప్రమాణాలు మనం చూస్తే దీన్ని బయాట్స్లో కొలుస్తాము. BIOT బయాట్లో కొలుస్తాము. 1 బయాట్ ఈజ్ ఈక్వల్ టు 10 యాంపియర్స్గా చెప్పుకుంటాము, 10 యాంపియర్స్లుగా దీన్ని చెప్పుకుంటాము. ఈ విధంగా ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క ఎస్ఐ అండ్ సీజియస్ యూనిట్స్ని మనం చూడొచ్చు. తరువాతది ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే ఎలక్ట్రిక్ వోల్టేజ్, విద్యుత్ పీడనము. ఈ విద్యుత్ పీడనం అంటే ఏంటంటే 2 పాయింట్స్ ఎప్పుడైతే తీసుకుంటామో ఒక వలయంలో ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఒక పాయింట్ ఏ, పాయింట్ బి 2 పాయింట్స్ తీసుకున్నప్పుడు ఆ 2 పాయింట్ల మధ్య ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది అనేదే ఈ ఎలక్ట్రిక్ వోల్టేజ్ అని. మరి పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి అంటే సింపుల్గా 2 పాయింట్స్ మధ్య ఎంత ఎలక్ట్రిక్ కరెంటు, వాటి యొక్క స్థాయి, వాటి శక్తి తేడా ఉంది అనేది మనము ఈ ఎలక్ట్రిక్ వోల్టేజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంటి మీద స్టోర్ అయి ఉన్న ట్యాంకులో నీరు అనేది ఉంటుంది, అదేవిధంగా కింద ఒక బకెట్లో నీరు అనేది ఉంటుంది. ఇప్పుడు రెండింటికి దాని ట్యాప్ అనేది ఓపెన్ చేసామనుకుందాం. రెండింటికి ట్యాప్ ఓపెన్ చేస్తే ఏది ఎక్కువ ఫాస్ట్తో కదులుతుందంటే ఆ ట్యాంక్ పైన, ఇంటి పైన ఉన్న ట్యాంకులో నీళ్ళు అనేవి చాలా ఫాస్ట్తో కదులుతుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న స్టోర్ అయి ఉన్న ఎనర్జీ అనేది ఎక్కువ. ఎందుకు? దాంట్లో పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ స్టోర్ అయింది, పైన ఉంది కాబట్టి, గురుత్వ శక్తి వలన ఎక్కువ పొటెన్షియల్ స్టోర్ అయింది కాబట్టి ఎప్పుడైతే ట్యాప్ తిప్పుతావో చాలా ఫాస్ట్గా నీళ్ళు కిందకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కింద ఉన్న బకెట్లో ఉన్న నీరు అంత ఫాస్ట్గా వెళ్ళదు, ఎందుకంటే దాంట్లో పొటెన్షియల్ ఎనర్జీ, దాంట్లో ఉన్న స్థితిశక్తి అనేది తక్కువగా ఉంది. పైన ట్యాంకులో ఉన్న నీటిలో స్థితిశక్తి అనేది ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే నువ్వు ట్యాప్ ఓపెన్ చేసావో ఆ స్థితిశక్తి మొత్తం గతిశక్తి, కైనటిక్ ఎనర్జీగా మారి చాలా ఫాస్ట్గా కిందికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఫాస్ట్నెస్ అనమాట. ఇక్కడ మనం ఎలక్ట్రిక్ కరెంట్ అని చెప్పుకున్నాము అంటే 1 సెకండ్లో ఎంత ఛార్జ్ అనేది మారుతుందని చెప్పుకున్నాము. ఇక్కడికి వచ్చేసరికి 1 సెకండ్లో అది ఎంత ఫాస్ట్గా వెళ్తుంది ముందుకి అనేది మనం మాట్లాడుకుంటున్నాము. అంటే ఎలక్ట్రాన్ యొక్క పుష్ అనేది ఎంత ఫాస్ట్గా జరుగుతుంది అనేది చెప్పడమే ఈ ఎలక్ట్రిక్ వోల్టేజ్, విద్యుత్ పీడనము. మరి ఈ విద్యుత్ పీడనాన్ని క్యాపిటల్ వితో సూచిస్తాము. దీన్ని ఏ విధంగా రాసుకుంటామంటే ద ఎనర్జీ దట్ ఏ కూలూంబ్ ఈజ్ హ్యావింగ్. అంటే ఒక ప్యాకెట్లో ఉన్న ఆ ఎలక్ట్రాన్స్ ఎంత ఎనర్జీని కలిగి ఉంది అని చెప్పడమే ఈ ఎలక్ట్రిక్ వోల్టేజ్. అంటే ఈ ఎనర్జీ అంటే కైనటిక్ ఎనర్జీ కావచ్చు, అదేవిధంగా పొటెన్షియల్ ఎనర్జీ కూడా కావచ్చు. మనం ఇక్కడ కేవలం ఎలక్ట్రాన్ల గురించే మాట్లాడుకున్నాం కానీ వాటి శక్తి గురించి మాట్లాడుకోలేదు. ఇక్కడ వాటి ఆవేశం గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. ఆవేశం అంటే సింపుల్గా వాటి యొక్క ఆలోచన విధానం అనుకోండి, అది ప్రవర్తించే తీరు అనుకోండి, అంతేగాని దాని శక్తి గురించి మనం మాట్లాడుకోలేదు. అదేవిధంగా ప్రతి ఎలక్ట్రాన్కి కూడా నిర్దిష్ట శక్తి అనేది ఉంటుంది. మనం బయట నుంచి ఎనర్జీ సప్లై చేసినా లేకపోతే దాంట్లో ఒరిజినల్గా ఉన్న ఎనర్జీ అయినా ఒక నిర్దిష్టమైన శక్తి అనేది ఉంటుంది. దాన్ని మనం 2 భాగాలుగా చెప్పుకుంటాం. ఒకటి కైనటిక్ ఎనర్జీ, ఇంకొకటి పొటెన్షియల్ ఎనర్జీ, స్థితి శక్తి, అదేవిధంగా గతి శక్తులుగా మనం చెప్పుకుంటాం. అయితే ఒక ప్యాకెట్లో ఉన్న ఎలక్ట్రాన్లకి హై ఎనర్జీ ఉండొచ్చు, ఇంకొక ప్యాకెట్లో ఉన్న ఎలక్ట్రాన్స్కి లో ఎనర్జీ ఉండొచ్చు. కాబట్టి ఎప్పుడైతే ఈ కూలూమ్స్లో, ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్లో ఆ టోటల్ ఎనర్జీకి నువ్వు నిష్పత్తి తీసుకున్నప్పుడు దానిని ఏమంటామంటే ఎలక్ట్రిక్ వోల్టేజ్ అంటున్నాము. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆ ఎలక్ట్రాన్ అనేది ఎంత ఫోర్స్గా కదులుతుంది, ఎంత ఎనర్జీతో కదులుతుంది ముందుకి అని, దాన్ని మనము ఎలక్ట్రిక్ వోల్టేజ్ లేదా విద్యుత్ పీడనము అంటాము. మరి దీనికి ఎస్ఐ యూనిట్స్ విషయానికి వచ్చేసరికి దీన్ని ఎస్ఐ యూనిట్స్ వోల్ట్ అంటాము. వోల్ట్, దాన్ని వీతో సూచిస్తాము, స్మాల్ వీతో దీన్ని వోల్ట్ని సూచిస్తాము. అయితే ఇక్కడ మనము ఎనర్జీ అంటున్నాము. ఎనర్జీస్ని జనరల్గా ఎస్ఐ యూనిట్స్లో మనం దేంతో మెజర్ చేస్తాము? దేంతో అంటే జౌల్స్తో మెజర్ చేస్తాము. అదేవిధంగా ఎలక్ట్రిక్ ఛార్జ్ని దేంతో మెజర్ చేస్తాము? ఇప్పుడే చెప్పుకున్నాం మనం, కూలూమ్స్తో మెజర్ చేస్తాము. సో జౌల్స్ పర్ కూలూంబ్. సో దీని యొక్క యూనిట్స్ విషయానికి వస్తే జౌల్స్ పర్ కూలూంబ్ అంటాము లేదా వోల్ట్ అంటాము. కాబట్టి ఓవరాల్గా 1 వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 జౌల్ పర్ కూలూంబ్. 1 వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 జౌల్ పర్ కూలూంబ్గా మనం చెప్పుకుంటాము. ఈ రిలేషన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్.
తర్వాత ఏ విధంగా అయితే ఎస్ఐ యూనిట్స్ ఉన్నాయో దీనికి కూడా సిజిఎస్ యూనిట్స్ ఉంటాయి. సిజిఎస్ యూనిట్స్ విషయానికి వస్తే సిజిఎస్ యూనిట్ దీనికి ఏమని చెప్పుకుంటామంటే ఎస్ఐ యూనిట్లో ఏ విధంగా అయితే వోల్ట్ ఉందో ఇక్కడ స్టాట్ వోల్ట్ అనేది దీనికి ఎస్ఐ యూనిట్, స్టాట్ వోల్ట్ అంటాము. మరి 1 స్టాట్ వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1 స్టాట్ వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు 299.7 వోల్ట్స్. 299.7 వోల్ట్స్ అంటే ఈ విద్యుత్ పీడనం ఏదైతే ఉందో 2 పాయింట్ల మధ్య ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం దేంతో మెజర్ చేస్తామంటే వోల్ట్స్లో అయినా మెజర్ చేయొచ్చు, అంటే జోల్స్ పర్ కూలంలో అయినా మెజర్ చేయొచ్చు, లేదు అనుకుంటే 1 స్టాట్ వోల్ట్లో అయినా మెజర్ చేయొచ్చు. ఈ విధంగా మనము ఆ విద్యుత్ పీడనం అనేది చెప్పుకుంటాము. ఇంకా ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలనుకుంటే ఒక పైప్తో ఎప్పుడైతే నీటిని మనం కొడుతూ ఉన్నామో, ఒక పైప్తో నీటిని ఒక మనిషికి స్ప్రే చేస్తూ ఉన్నామని అనుకుందాం. ఆ స్ప్రే చేస్తున్నప్పుడు నేను ఎక్కువ ఫోర్స్తో స్ప్రే చేయొచ్చు, తక్కువ ఫోర్స్తో స్ప్రే చేయొచ్చు. ఆ ఫోర్స్ అనేది దేనితో డిపెండ్ అయి ఉంటుంది? నేను దానికి అందించే ఎనర్జీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను దానికి ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఇచ్చి ఎక్కువ వేగంతో కొడుతున్నానంటే అతని మీద ఎక్కువ ఫోర్స్ పడుతుంది, ఆ విద్యుత్ పీడనం అనేది ఆ మనిషి మీద ఎక్కువ పడుతుంది. లేదు నేను తక్కువ ఫోర్స్తో కూడా కొట్టొచ్చు, తక్కువ ఫోర్స్తో కొట్టి అతని మీద విద్యుత్ పీడనం అనేది తక్కువ పడుతుంది, ఆ వోల్టేజ్ అనేది తక్కువ పడుతుంది. అంటే నేను వాడే నీటి యొక్క అమౌంట్ సేమ్ అమౌంట్ అయినా నేను అదే అమౌంట్ని ఫాస్ట్గా కొట్టొచ్చు, స్లోగా కొట్టొచ్చు. అదేవిధంగా నువ్వు తీసుకున్న ఛార్జ్, ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది 1 కూలుంబ్ అయినా అయి ఉండొచ్చు, కానీ ఆ 1 కూలుంబు ఎంత ఫాస్ట్గా వస్తుంది, ఎంత పుష్తో వస్తుంది అనేదే ఈ ఎలక్ట్రిక్ వోల్టేజ్. ఎంత ఫోర్స్తో వస్తుంది అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మనకి ఆ ట్యాంక్, మనం చెప్పుకున్నాం కదా ఇంటి మీద ట్యాంక్ హైట్ పెరిగే కొద్దీ ఏ విధంగా మనకి ఎక్కువ ఫోర్స్తో వస్తుందో అదేవిధంగా ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది పెరుగుతూ ఉంటే, అంటే ఎలక్ట్రాన్ల యొక్క గాఢత ఎక్కువగా ఉందంటే ఒక చోట అక్కడ ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే హై పొటెన్షియల్ ఏరియా అంటాము. హై పొటెన్షియల్ ఏరియా అంటాము. ఎక్కడైతే ఎలక్ట్రాన్ల గాఢత తక్కువ ఉందో, ఎలక్ట్రాన్లు ఫ్లో అనేది తక్కువ ఉందో అది లో పొటెన్షియల్ ఏరియా అంటాము, లో పొటెన్షియల్ ఏరియా. కాబట్టి ఎప్పుడైతే ఎలక్ట్రాన్లు హై పొటెన్షియల్ ఏరియా నుంచి లో పొటెన్షియల్ ఏరియాకి కదలటం అనేది జరుగుతుందో డ్యూ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్, దాన్నే మనము వోల్టేజ్ అంటాము, దాన్నే వోల్టేజ్ అంటాము. అంటే సపోజ్ ఎప్పుడైనా మనము ఒక బ్యాటరీని తాకినప్పుడు ఆ బ్యాటరీలో ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది ఎక్కువ ఉంది, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంది కెమికల్ రియాక్షన్స్ వలన. కానీ మనలో ఫ్రీ ఎలక్ట్రాన్ ఫ్లో అనేది చాలా తక్కువగా ఉంది. కాబట్టి మన శరీరం ఏమవుతుందంటే లో పొటెన్షియల్ ఎనర్జీ ఏరియా అవుతుంది, లో పొటెన్షియల్ ఏరియా అవుతుంది మంది. ఆ బ్యాటరీ ఏదైతే ఉందో అది హై పొటెన్షియల్ ఏరియా, అక్కడ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే అక్కడి నుంచి తాకుతామో మనము ఆ వోల్టేజ్ అనేది అక్కడి నుంచి హై పొటెన్షియల్ ఏరియా నుంచి లో పొటెన్షియల్ ఏరియా అయిన మన శరీరానికి పాస్ అవటం జరుగుతుంది. ఈ విధంగా మనము ఈ ఎలక్ట్రిక్ వోల్టేజ్ అనే దాన్ని చెప్పుకుంటాము. దీని యొక్క ఫార్ములా ఇది, దీని యొక్క ఎస్ఐ సిజిఎస్ యూనిట్స్. మరి చివరిది ఏంటంటే ఎలక్ట్రిక్ పవర్. ఎలక్ట్రిక్ పవర్ని ఏ విధంగా చెప్పుకుంటామంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ది ప్రోడక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ వోల్టేజ్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్. అంటే P ఈజ్ ఈక్వల్ టు VIగా చెప్పుకుంటాము. P ఈజ్ ఈక్వల్ టు VI. అంటే ఒక ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఫ్లో అవుతున్నప్పుడు అది ఎంత వేగంతో ఫ్లో అవుతుంది అనేదాన్ని మనము ఎలక్ట్రిక్ పవర్ అంటాము. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎప్పుడైతే ఆ మనిషి మీద మనం నీరు అనేది పైప్తో స్ప్రే చేస్తున్నామో సపోజ్ నేను ఎక్కువ నీటి మోతాదుని వాడాను, దాంతోపాటు ఎక్కువ ఫోర్స్ని కూడా వాడాను, అప్పుడు అతని మీద పడే ఆ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఈ రెండు మనం తక్కువగా వాడితే అతని మీద పడే పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఎక్కువ కూలుమ్స్ ఎక్కువ వోల్టేజ్ పెట్టి కొట్టామంటే దాన్ని ఏమంటామంటే హై పవర్, హై ఎలక్ట్రిక్ పవర్ అంటాము. ఒకవేళ కూలుమ్స్ తక్కువగానే ఉన్నాయి, అది కూలుమ్స్ ప్రయాణించే ఫాస్ట్, అది క్యారీ చేసే ఎనర్జీ కూడా తక్కువగానే ఉంది అంటే దాన్ని లో ఎలక్ట్రిక్ పవర్ అంటాము. ఇది హై ఎలక్ట్రిక్ పవర్కి లో ఎలక్ట్రిక్ పవర్కి ఉన్న తేడా. అయితే ఇక్కడ మనం P ఈజ్ ఈక్వల్ టు VI అన్నాము, ఇక్కడ V ఈజ్ ఈక్వల్ టు EQ ఉంది, I ఈజ్ ఈక్వల్ టు Q/T ఉంది. ఒకసారి దాన్ని ప్రతిక్షేపించి చూద్దాము. V ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ E బై క్యాపిటల్ Q. I విషయానికి వస్తే క్యాపిటల్ Q బై క్యాపిటల్ T. ఈ రెండు క్యాన్సిల్ అయిపోవడం ద్వారా మనకు వచ్చింది ఏంటంటే క్యాపిటల్ E బై T అనేది పవర్కి వచ్చిన మనకి ఫార్ములా. అంటే ఒక సెకండ్ కాలంలో ఎంత ఎనర్జీ అనేది మనం సప్లై చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ మనిషి మీద మనం పైప్తో నీళ్లు స్ప్రే చేస్తున్నామో ఒక సెకండ్ కాలంలో అతని మీద ఎంత ఎనర్జీ అనేది పడుతుంది అతని మీద. ఆ ఎనర్జీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఆ ఎనర్జీ ఎలక్ట్రిక్ వోల్టేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, దాంతోపాటు ఎలక్ట్రిక్ కరెంట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ఎక్కువ కూలుమ్స్ వాడావంటే ఎక్కువ ఎనర్జీ ఉండొచ్చు, అదేవిధంగా ఎక్కువ వోల్టేజ్ వాడావంటే ఖచ్చితంగా ఎక్కువ ఎనర్జీ ఉంది దానికి అని అర్థము. కాబట్టి P ఈజ్ ఈక్వల్ టు E/T అంటాము. మరి దీని యొక్క SI యూనిట్స్ విషయానికి వస్తే పవర్స్ని దేంతో మెజర్ చేస్తామంటే వాట్తో మెజర్ చేస్తాము. WATT వాట్, దాన్ని Wతో సూచిస్తాము. అయితే ఇక్కడ మనము E/T అన్నాము. మరి ఎనర్జీ E అంటే
ఆ ఎనర్జీని దేంతో మెజర్ చేస్తాము? జౌల్స్లో మెజర్ చేస్తాము. జౌల్స్లో మెజర్ చేస్తాము, క్యాపిటల్ జే. రెండవది టీ. టీ అంటే టైము, సెకండ్స్లో మెజర్ చేస్తాము కాబట్టి సెకండ్. కాబట్టి దీని యొక్క ఎస్ఐ ప్రమాణాలను మనం ఏం చెప్పుకుంటామంటే ఎలక్ట్రిక్ పవర్కి వాట్స్ లేదా జౌల్ పర్ సెకండ్ అంటాము. 1 వాట్ ఈజ్ ఈక్వల్ టు 1 జౌల్ పర్ సెకండ్ కిందకి మనకు వస్తుంది. 1 వాట్ ఈజ్ ఈక్వల్ టు 1 జౌల్ పర్ సెకండ్. మరి దీనికి కూడా సీజిఎస్ ప్రమాణాలు ఉంటాయి. సీజిఎస్ ప్రమాణాలను ఏమంటామంటే మనము ఎర్క్స్ పర్ సెకండ్లో దీన్ని మెజర్ చేయడం జరుగుతుంది. ఎర్క్స్ పర్ సెకండ్లో దీన్ని మెజర్ చేస్తాము, ఎర్క్స్ పర్ సెకండ్. అయితే వాట్స్కి ఎర్క్స్ పర్ సెకండ్కి ఉన్న రిలేషన్ని చూస్తే 1 జౌల్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁷ ఇంటూ ఎర్క్స్ పర్ సెకండ్. 1 జౌల్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁷ ఇంటూ ఎర్క్స్ పర్ సెకండ్. ఇక్కడ మనం ఏవైతే రిలేషన్స్ చెప్పుకున్నామో కూలూమ్కి ఈఎస్యుకి ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్కి, అదేవిధంగా యాంపియర్కి బయాట్స్కి, తర్వాత ఓల్ట్స్కి స్టాట్ వోల్ట్స్కి, తర్వాత వాట్స్కి ఎర్క్స్ పర్ సెకండ్కి ఈ రిలేషన్స్ అనేవి ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు, ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే ఇస్తారో, సపోజ్ వోల్టేజ్ ఇచ్చి కరెంట్ ఇచ్చి పవర్ కనుక్కోమన్నప్పుడు వీళ్ళేమో ఇవన్నీ కూడా ఎస్ఐ యూనిట్స్లో ఇచ్చి పవర్ని మాత్రం సీజిఎస్ యూనిట్స్లో అడుగుతారు. సీజిఎస్ యూనిట్స్లో అడిగినప్పుడు నీకు కన్వర్షన్ అనేది ఐడియా ఉండాలి. నువ్వు దీన్ని కనుక్కుంటావు, తర్వాత ఎక్స్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలంటే ఈ రిలేషన్ 10⁻⁷ ఇంటూ ఎక్స్ పర్ సెకండ్ అనేది ఐడియా ఉంటే ప్రాబ్లమ్స్ ఎటు తిప్పి ఎటు ఇచ్చినా కూడా ఈజీగా చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇది ఓవరాల్గా దీని యొక్క ఇంట్రడక్షన్. తర్వాత మనం ఏం చూస్తామంటే ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అనేవి ఏ విధంగా వర్క్ అవుతాయి. ఇంతకుముందు మనం ఆల్రెడీ డ్రై సెల్ విద్యుత్ ఘటంలో చూసాము. ఇప్పుడు ఆ విద్యుత్ వలయాలని మనము బొమ్మల రూపంలో వేసి, అదేవిధంగా ఇంతకుముందు మనం బల్బుని, నిజమైన బల్బుని గీసి చూపించాం. అలా కాకుండా ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో వాటి యొక్క సింబల్స్, గుర్తులు వాడటం జరుగుతుంది. ప్రతిదానికి కూడా ఆ బల్బుకి కానీ, స్విచ్కి కానీ, బ్యాటరీకి కానీ వీటన్నిటికీ మనకి సింబల్స్ వాడటం జరుగుతుంది. ఆ సింబల్స్ వాడి వలయాలు ఏ విధంగా గీయాలనేది చూద్దాము. మనం విద్యుత్ వలయాల గురించి మాట్లాడుకుంటున్నాం. విద్యుత్ వలయాలు అనేవి ఈ విధంగా ఉంటాయి. ఎప్పుడైతే మనం పేపర్ మీద వేసుకుంటామో, ఎందుకు వేసుకోవాలి అసలు పేపర్ మీద, మనం ఎందుకు స్టడీ చేయాలి? ఇప్పుడు ఎలక్ట్రిసిటీ గురించి చదువుతున్నప్పుడు ప్రతిసారి బల్బు గీయాలన్నప్పుడు ఈ విధమైన స్ట్రక్చర్ మనం గీయలేము. ఈ విధంగా బల్బు గీసి దాంట్లో ఫిలమెంట్ గీసి టైం అనేది కన్జ్యూమ్ అయిపోతుంది ఎక్కువ. మనము ఇప్పుడు ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ మీద స్టడీస్ అనేవి చేయాలో, డీప్ స్టడీస్ చేయాల్సినప్పుడు ఈ బొమ్మ గీయడానికి అరగంట అయిపోతున్నప్పుడు మిగతా స్టడీ అనేది ఎప్పుడు చేసుకుంటాము? కాబట్టి వాటికి ఒక సింబల్ అనేది ఇచ్చుకోవడం జరిగింది. ప్రతి ఒక్క ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్కి, బల్బుకి కానీ, వైర్స్కి కానీ, అదేవిధంగా బ్యాటరీస్కి కానీ, ప్రతిదానికి కూడా ఒక గుర్తు, సింబల్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ సింబల్స్ని యూజ్ చేసుకొని మనము ఈ సర్క్యూట్లో ఏ విధంగా జరుగుతుంది. సపోజ్ ఇల్లే ఉంది, ఇంటికి మనము ఎలక్ట్రిసిటీ మొత్తము ఆ వైరింగ్ అనేది ఇచ్చుకుంటాం. ఇల్లు కట్టిన తర్వాత ఆ వైరింగ్ అనేది ఇచ్చినప్పుడు దాన్ని ప్లాన్ గీయాలన్నప్పుడు ఇంజనీరు వైర్లన్నీ కనెక్ట్ చేసి చూస్తాడా? పేపర్ మీద వాటికి సంబంధించిన డయాగ్రామ్ ఒకటి గీసుకొని ఈ వైర్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది, ఇక్కడ ఈ బల్బుకి కనెక్ట్ అవుతుంది, తర్వాత ఈ వైర్ ఇటు నుంచి బయటకు వచ్చిందని ఒక అజంప్షన్ కోసము పేపర్ మీద గీసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఆయన నిజమైన వైర్ పెడతాడు. ఆ పేపర్ మీద వైర్ కోసం ఒక చిన్న గీత గీసుకుంటాడు, బల్బు కోసం ఒక చిన్న గుర్తు పెట్టుకుంటాడు. అదేవిధంగా వీటికి స్టాండర్డ్గా, యూనివర్సల్గా మనకి కొన్ని గుర్తులు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం. సపోజ్ ఈ సర్క్యూట్ తీసుకుందాం. ఇక్కడ ఉన్న ఈ సర్క్యూట్లో మొదటిసారి చూసినప్పుడు ఇది ఏం అర్థం కాదు మనకి. కానీ ఎప్పుడైతే సింబల్స్ నేర్చుకుంటామో ఇది ఈజీ అయిపోతుంది. మొట్టమొదటిది ఈ సింబల్ ఏందో చూద్దాం. అంటే ఇది ఏ విధంగా ఉంది? ఒక పెద్ద గీత ఉంది, దాని పక్కన ఒక చిన్న గీత ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు దాన్ని ఏమంటామంటే సెల్ అంటాము. ఘటము, ఇంతకుముందు మనం ఘటం గురించి చూసాము. సెల్ అంటాం దీన్ని. దీంట్లో పెద్ద గీత ఏదైతే ఉందో అది పాజిటివ్ టెర్మినల్, ధన ధ్రువము. రెండవది ఈ చిన్న గీత, చిన్నది మందంగా ఉన్నది, అది నెగిటివ్ టెర్మినల్ అంటాం. ఇదేమో పాజిటివ్ టెర్మినల్, ఇదేమో నెగిటివ్ టెర్మినల్. ఇది సెల్ విషయానికి వస్తే, ఒక ఘటం విషయానికి వస్తే దాని యొక్క సింబల్ ఈ విధంగా చెప్పుకుంటాం మనం. మరి ఇక్కడ చూడండి, పెద్ద గీత, చిన్న గీత, మళ్ళీ పెద్దది, చిన్నది, ఈ విధంగా ఒక సిరీస్ కంటిన్యూగా ఉన్నాయి. మరి దీన్ని ఏమంటాము? ఇప్పుడు ఏ విధంగా ఇట్లా చిన్నది ఒకటి మాత్రమే ఉంటే దాన్ని మనము ఒక బ్యాటరీ అనుకున్నాం. ఈ విధంగా పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది అని. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఆ సెల్స్ అన్ని ఏవైతే ఉన్నాయో, ఘటాలన్నీ ఒకదాని ఒక్కొక్కటి కనెక్ట్ అయి ఉంటాయి. అంటే దీని యొక్క పాజిటివ్ దాని పక్క దాని యొక్క నెగిటివ్కి కనెక్ట్ అయి ఉండటం మనం చూడొచ్చు. అంటే జనరల్గా ఎట్లా ఉంటుందంటే దీనిది ఈ విధంగా కనెక్ట్ అయి ఉంటుంది. దీని యొక్క పాజిటివ్ దీని యొక్క నెగిటివ్కి, దీని యొక్క పాజిటివ్ దీని యొక్క నెగిటివ్కి, దీని యొక్క పాజిటివ్ టెర్మినల్ దాని పక్క దాని నెగిటివ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ విధంగా ఎప్పుడైతే ఒక సిరీస్లో కనెక్ట్ అయి ఉంటాయో ఈ ఘటాలన్నీ కూడా, ఒక ఘటము దాని పక్క ఘటంతో ఈ విధంగా కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఈ ఓవరాల్ స్ట్రక్చర్నే మనం ఏమంటామంటే బ్యాటరీ అంటాము. బ్యాటరీ ఈ విధంగా మనము చెప్పుకుంటాము. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కనెక్షన్, ఏ సిరీస్ ఆఫ్ కనెక్షన్స్ బిట్వీన్ సెల్స్, ఘటాల మధ్య ఉన్న కనెక్షన్స్ ఇవన్నీ కూడా. మనము జనరల్గా ఇంట్లో తీసుకునే పెద్ద పెద్ద బ్యాటరీలు, మనకి ఇన్వర్టర్లో ఉన్న బ్యాటరీలు కానీ, ఇవన్నీ కూడా వాటిలో స్ట్రక్చర్ ఈ విధంగానే ఉంటుంది. దాంట్లో ఘటాలన్నీ కూడా ఈ విధంగా కలిసి ఉంటాయి. ఒక దాని యొక్క పాజిటివ్ టెర్మినల్ దాని పక్క దాని యొక్క నెగిటివ్ టెర్మినల్తో ఈ విధంగా కనెక్ట్ అవుతూ పోతూనే ఉంటాయి అన్నమాట.
దీన్ని మనము ఆ వలయంలో చూపించాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా చూపిస్తాము. ఒక సెల్ దాని పక్కన ఇంకొకటి, దాని పక్కన ఇంకొకటి, ప్రతిసారి ఈ బొమ్మంతా గీసుకుంటూ కూర్చోలేము. కాబట్టి దానికి సింబలే ఇది. తరువాతది ఇక్కడ చూడండి, ఈ సింబల్ ఒక సర్కిల్లో ఈ విధమైన ఎం షేప్లో ఉంటుంది. అది ఏంటంటే బల్బు సింబల్. ప్రతిసారి ఇంత డయాగ్రామ్ తీసుకోలేము కదా మనం ప్రతిసారి పేపర్ మీద స్టడీ చేసేటప్పుడు. కాబట్టి ఈ చిన్న సింబల్ అనేది తీసుకుంటాము. ఇది బల్బు యొక్క సింబల్, బల్బు సింబల్. ఇంకో విధంగా కూడా చూపిస్తాం బల్బుని. ఈ విధంగా ఒక సర్కిల్లో ఎప్పుడైతే ఇంటూ మార్క్, ఎక్స్ మార్క్ అనేది ఉంటుందో దాన్ని కూడా మనం ఏమంటామంటే బల్బ్ అనే అంటాము, బల్బ్ అనే అంటాము. ఈ రెండిట్లో ఏ సింబల్ అయినా మనం జనరల్గా వాడుకోవచ్చు. తర్వాతది ఇక్కడ చూస్తే మనకి ఈ విధంగా ఒక చిన్న మొక్క ఉంది, వైర్ బయటకు వచ్చింది. మరి అదేంటి అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము, స్విచ్ అని మాట్లాడుకున్నాము. ఆ డ్రై సెల్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఒక చిన్న పిన్నీస్ని పెట్టి ఆ పిన్నీస్ని కనెక్ట్ చేయడం, మళ్ళీ తీసేయటం, కనెక్ట్ చేయడం, తీసేయటం. తీసేసినప్పుడు ఏమో ఓపెన్ సర్క్యూట్ ఫామ్ అవుతుంది, తెరచి ఉన్న వలయం ఫామ్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వట్లేదు. మూసేసినప్పుడేమో క్లోజ్డ్ సర్క్యూట్ ఫామ్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ అనేది ఫామ్ అవుతుంది. ఫంక్షనల్ సర్క్యూట్ అని ఇంతకు ముందే చెప్పుకున్నాము. అదేవిధంగా ప్రతిసారి పిన్నీస్ని, స్విచ్ బోర్డుని గీయలేము మనము. కాబట్టి ఈ విధంగా స్విచ్కి సింపుల్గా ఒక సింబల్ అనేది ఇచ్చుకుంటాం. ఎప్పుడైతే ఇది ఈ విధంగా బయటికి తెరిచి ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే ఓపెన్ సర్క్యూట్ అంటాము, ఓపెన్ సర్క్యూట్ అంటాము. దాంట్లో ఎలక్ట్రిసిటీ అనేది పాస్ కాదు, ఇట్ ఈజ్ ఎ నాన్ ఫంక్షనల్ సర్క్యూట్ అంటాం దాన్ని మనము, నాన్ ఫంక్షనల్ సర్క్యూట్. ఈ మొత్తం స్ట్రక్చర్ ఏదైతే ఉందో దీన్ని మొత్తం కలిపి మనము విద్యుత్ వలయము లేదా ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటాము. ఈ పొడుగు గీతలన్నీ కూడా మనం వాడుకునే వైరు, రాగి వైర్ కానీ, స్టీల్ వైర్ కానీ, అల్యూమినియం వైర్ కానీ, మనం వైర్స్ వాడుకుంటాం కదా, వాహకాలు, కండక్టర్స్ వాడుకుంటాం కదా, వాటిని ఈ విధంగా గీతతో సూచిస్తాము. ఈ విధంగా సూచిస్తేనేమో దాన్ని ఘటం అని చెప్పుకున్నాము. ఘటాలన్నీ కలిపినప్పుడు వచ్చేదాన్నే బ్యాటరీ అని చెప్పుకున్నాము. బల్బుకేమో ఈ రకంగా 2 సింబల్స్ ఉంటాయని చెప్పుకున్నాము. ఇదేమో స్విచ్ అని చెప్పుకున్నాము. స్విచ్ తెరిస్తేనేమో ఈ విధంగా ఉంటుంది, స్విచ్ మూసేస్తే ఈ విధంగా ఉంటుంది. దీన్ని స్విచ్ ఆన్ అంటాము, స్విచ్ ఆన్. ఇదేమో స్విచ్ ఆఫ్. ఇది అంటే నువ్వు ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ చేస్తావో ఒక బల్బుని కానీ, ఫ్యాన్ని కానీ తిరగకుండా స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే వాటి మధ్య ఉన్న సర్క్యూట్ బ్రేక్ అయిపోతుంది. ఆ విధంగా సర్క్యూట్ బ్రేక్ అవ్వటము, ఓపెన్ అవ్వటం వల్ల ఇదంతా కూడా నాన్ ఫంక్షనల్ అవుతుంది. ఎప్పుడైతే నీకు ఫ్యాన్ కానీ, లైట్ కానీ కావాలని స్విచ్ ఆన్ చేస్తావో, ఈ విధంగా స్విచ్ ఆన్ చేస్తావో ఆ సర్క్యూట్ అనేది కలిసిపోతుంది. ఆ స్విచ్ అనేది ఈ విధంగా క్లోజ్ అయిపోతుంది. ఆ సర్క్యూట్ మొత్తం ఏమవుతుందంటే క్లోజ్డ్ సర్క్యూట్ అంటాం దాన్ని మనము, క్లోజ్డ్ సర్క్యూట్. దీన్నే మూసి ఉన్న వలయము అంటాము. మరి మూసి ఉన్న వలయంలో విద్యుత్ ప్రవాహం జరుగుతుందా అంటే జరుగుతుంది, విద్యుత్ ప్రవాహము జరుగుతుంది. బల్బ్ వెలగటం మనం గమనించవచ్చు, దాంట్లో అయితే బల్బ్ వెలగదు. మరి ఎలక్ట్రాన్లు ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతాయని మనం చెప్పుకున్నాము. ఒక ఘటం చదివేటప్పుడు ఎలక్ట్రాన్లు అనేవి యానోడ్ నుంచి క్యాథోడ్కి ఫ్లో అవుతాయని చెప్పుకున్నాం. ఆ జింక్ ప్లేట్ నుంచి తిరిగి మళ్ళీ కాపర్ రాడ్కే వస్తుందని చెప్పుకున్నాము ఘటం చదివేటప్పుడు. మరి ఇక్కడ ఎలక్ట్రాన్ ఫ్లో అనేది ఏ విధంగా ఉంటుందంటే పాజిటివ్ టెర్మినల్ నుంచి ఉంటుంది ఎలక్ట్రాన్ ఫ్లో. ఈ విధంగా ఎలక్ట్రాన్లన్నీ వెళ్ళి మళ్ళీ తిరిగి నెగిటివ్ టెర్మినల్కి వస్తాయి. మరి అదేంటి మనము ఘటంలో చెప్పుకుంది, ఇది డెడ్ ఆపోజిట్గా ఉన్నాయి కదా. అక్కడేమో నెగిటివ్ టెర్మినల్ నుంచి ఎలక్ట్రాన్లు వచ్చి పాజిటివ్ టెర్మినల్, ఆ క్యాథోడ్ ఏదైతే ఉందో కాపర్ రాడ్ అక్కడికి చేరుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఏంటి పాజిటివ్ టెర్మినల్ నుంచి తిరిగి అది నెగిటివ్ టెర్మినల్కి వస్తున్నాయంటే ఇది ఒక కన్వెన్షనల్ మిస్టేక్ మాత్రమే. మనకి ఏ విధంగా అయితే ఉష్ణం చెప్పుకున్నప్పుడు ఆంద్రే సెల్సియస్ అని ఆయన చిన్న మిస్టేక్ చేశాడు అనుకున్నాం. టెంపరేచర్ని రీడ్ చేసేటప్పుడు 0 ఉంటే హై టెంపరేచర్, 100 ఉంటే లో టెంపరేచర్ అని ఆయన భ్రమపడ్డాడు. అది అర్థం చేసుకోవడంలో చిన్న మిస్టేక్ అంతే. అదేవిధంగా ఈ ఎలక్ట్రిసిటీ గురించి స్టడీస్ చేసే మొదటి ఇనిషియల్ టైమ్స్లో ఏ విధంగా అనుకున్నారంటే ఎలక్ట్రిసిటీ ఈజ్ డ్యూ టు ద పాజిటివ్ ఎనర్జీ అనుకున్నారు. ఎలక్ట్రిసిటీ, ఆ విద్యుత్ ప్రవాహం, ఆ శక్తి ఏదైతే ఉందో పాజిటివ్ ధనావేశం వలన జరుగుతుంది అని వాళ్ళు అనుకున్నారు. ఆ తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఎనీ ఎనర్జీ ఇన్ ద యూనివర్స్ ఈజ్ డ్యూ టు ద ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్ల ప్రవాహం వల్ల మాత్రమే ఎనర్జీ అనేది జనరేట్ అవుతుందని తర్వాత రోజుల్లో తెలుసుకున్నారు. నిజానికి ఎలక్ట్రిసిటీ ఫ్లో అనేది నెగిటివ్ టెర్మినల్ నుంచి ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది, ఎప్పుడైనా కూడా ఈ విధంగా ఉంటుంది. కానీ మనం ఎందుకు ఇంకా ఈ కన్వెన్షనల్ తప్పు పద్ధతినే వాడుతున్నామంటే కొన్నిటిని మార్చలేము, దాన్ని అలానే ఫాలో అవుతుంటాం మనము. కాబట్టి మనం ఎప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్ గీసినా కూడా పాజిటివ్ టెర్మినల్ నుంచి ఎలక్ట్రాన్స్ పోతున్నట్టే గీసుకుంటాం మనం. ఈ విధంగానే గీయాలి, ఎందుకంటే కన్వెన్షనల్గా అదే ఫాలో అవుతున్నాం కాబట్టి. తర్వాత ఈ సర్క్యూట్లో ఇట్లా పళ్ళలాగా గీతలు ఉండటం మనం గమనించవచ్చు. ఇక్కడ కూడా ఇక్కడ మరి ఇదేంటి అంటే రెసిస్టెన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే ఒక వైర్లో ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతున్నప్పుడు దానికి మధ్యలో ఒక బ్రేక్ లాగా అనమాట, ఒక బ్రేక్ లాగా ఎప్పుడైతే పడుతుందో దాన్ని మనం రెసిస్టెన్స్ అంటాము. దాని గుండా ఎలక్ట్రిసిటీ అనేది పాస్ కాదు, చాలా తక్కువ పాస్ అవుతుంది. అలాంటి పదార్థాలను మనము రెసిస్టార్లు అంటాము, బంధకాలు అంటాం వీటిని.
కాబట్టి ఎప్పుడైతే రెసిస్టర్ అనే పదార్థాన్ని దానికి అడ్డంగా పెట్టామో దాన్ని ఈ విధమైన సింబల్తో సూచిస్తాము, ఈ విధమైన సింబల్తో సూచిస్తాం. మనం పెద్ద పెద్ద ఎలక్ట్రిక్ స్తంభాలు చూసేటప్పుడు ఈ విధంగా మనకి పొలాల్లో కానీ ఎక్కడైనా స్ట్రక్చర్లు ఉంటాయి, ఈ విధంగా వైర్లు, పెద్ద పెద్ద వైర్లు మోసుకెళ్తూ వాటి దగ్గర మనం గమనించి చూస్తే ఈ విధమైన రెసిస్టర్లు అనేవి ఉండటం మనం చూడొచ్చు. ఆ హై వోల్టేజ్ వైర్లు ఎలక్ట్రిసిటీ తీసుకెళ్తున్నప్పుడు అది భూమికి తగలకుండా ఎవరైనా దోలెక్కి దీన్ని ఇక్కడ కింద పట్టుకొని ఏలాడుతుంటారు, ఒకసారి దాన్ని పట్టుకుంటుంటారు. లేకపోతే ప్రమాదవశాత్తు పొలంలో పని చేసుకుంటున్న వాళ్ళనే దీన్ని పట్టుకోవచ్చు. మరి ఆ ఎలక్ట్రిసిటీ అంతా దీనికి పాస్ కాకూడదు కదా. పాస్ కాకూడదు అంటే ఎలక్ట్రిసిటీని ఆపే పదార్థం ఏదైనా దీని మధ్యలో పెట్టాలి. అదే ఈ రెసిస్టెన్స్. ఆ రెసిస్టెన్స్ కూడా చూడటానికి ఈ విధంగానే ఉంటుంది. ఎప్పుడైతే ఆ నొక్కులు అనేవి ఎక్కువగా ఉన్నాయో ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఏ విధంగా అయితే మన రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్స్ అనేవి ఎక్కువ వేసినప్పుడు మన ఫ్లో అనేది స్లో అయిపోతుంది, కాబట్టి మన స్పీడ్ అనేది స్లో అయిపోతుంది. అదేవిధంగా ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫ్లోలో మనం ఈ రెసిస్టార్లను అడ్డం పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ విధంగా కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగలకుండా ఎలక్ట్రిసిటీ తగ్గిపోతుంది అనమాట. ఈ విధంగా మనకి రెసిస్టెన్స్ అనేది రెసిస్టర్లను అడ్డం పెట్టినప్పుడు ఈ సింబల్ని వాడతాము. తర్వాతది మనం ఇక్కడ చూపించింది ఏ. ఒక ఏకి సర్కిల్ చుట్టినప్పుడు దాన్ని ఏమంటామంటే అమీటర్ అంటాము. అమ్మీటర్ అంటాం దాన్ని ఇంగ్లీష్లో. ఈ అమ్మీటర్ అనేది ఏంటంటే అదొక చిన్న ఎక్విప్మెంట్ అనమాట మనకి. దీంతో ఏం చేస్తామంటే ఈ సర్క్యూట్లో ఎలక్ట్రిసిటీ ఉందా లేదా అనేది అక్కడ రీడింగ్ చూపిస్తుంది. దాంట్లో ఒక ముళ్ళు ఉంటుంది, ఆ ముళ్ళు అనేది తిరుగుతూ ఉండటం వల్ల ఓకే ఈ ముళ్ళు అనేది తిరుగుతుంది కాబట్టి ఎలక్ట్రిసిటీ అనేది ఈ సర్క్యూట్లో ఫ్లో అవుతుంది అని మనకు అర్థమవుతుంది. దాన్ని ఈ సర్క్యూట్కి కనెక్ట్ చేస్తాము, దాన్నే మనము అమ్మీటర్ అంటాము. అదేవిధంగా ఇక్కడికి వచ్చి చూస్తే జీ అని ఉంది, క్యాపిటల్ జీ ఈ విధంగా సర్కిల్ చేస్తుంది. బట్ దాన్ని ఏమంటామంటే గాల్వానోమీటర్ అంటాము. దాన్ని మనము గాల్వానోమీటర్ అంటాము, తెలుగులో కూడా గాల్వానోమీటర్ అనే అంటాము. మరి గాల్వానోమీటర్ అంటే ఏంటంటే ఇది కూడా ఎలక్ట్రిక్ కరెంట్ని మెజర్ చేయడానికే, క్యాపిటల్ ఐని మెజర్ చేయడానికి దీన్ని కూడా వాడతాము. కాకపోతే అమీటర్కి గాల్వానోమీటర్కి ఉన్న తేడా ఏంటంటే గాల్వానోమీటర్ కేవలం చిన్న చిన్న కరెంట్స్ని మాత్రమే మెజర్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే ఒక ఘటాన్ని తీసుకున్నప్పుడు చిన్న చిన్న సర్క్యూట్స్ ఉన్నప్పుడు మాత్రమే గాల్వానోమీటర్ని వాడతాము. దీంట్లో గాల్వానోమీటర్లో ఒక కంపాస్ అనేది ఉంటుంది, దిక్సూచి లాంటిది ఉంటుంది. ఆ దిక్సూచిలో ఒక ఎలక్ట్రో మ్యాగ్నెట్ అనేది ఉంటుంది, విద్యుదయస్కాంతము. దీని స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీంట్లో ఒక చిన్న దిక్సూచి అనేది ఉంటుంది. దాంట్లో ఆ దిక్సూచిలో వాడే పదార్థం ఏంటంటే ఒక విద్యుదయస్కాంతము. ఎప్పుడైతే ఈ సర్క్యూట్లో ఎలక్ట్రిసిటీ అనేది ప్రవహిస్తుందో ఆ ఎలక్ట్రిక్ ఎనర్జీకి దీంట్లో ఉన్న విద్యుదయస్కాంతం స్పందించి ఇలా తిరగటం మనం గమనించవచ్చు. డిఫ్లెక్షన్ జరుగుతుంది. ఎప్పుడైతే డిఫ్లెక్షన్ జరుగుతుందో ఓకే ఈ గాల్వానోమీటర్ పనిచేస్తుంది కాబట్టి ఈ సర్క్యూట్లో ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవుతుంది మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఈ సర్క్యూట్స్ మనం జనరల్గా ల్యాబొరేటరీలో చూస్తూ ఉంటాం. సర్క్యూట్స్ చిన్న చిన్న సర్క్యూట్స్ కలిపి చేస్తుంటాం. మరి దాంట్లో ఫ్లో అవుతుందా లేదా దాని మీద చేయబెట్టి చూస్తామా, కొన్ని కంటికి కనిపిస్తుంది ఎలక్ట్రిసిటీ అనేది. కాబట్టి ఆ ఫ్లో జరుగుతుందా లేదా, అది ఓపెన్ సర్క్యూటా క్లోజ్డ్ సర్క్యూటా, ఫంక్షనల్ సర్క్యూటా నాన్ ఫంక్షనల్ సర్క్యూట్ అనేది మనకు అర్థం కావడం కోసము ఇది ఒక ఇండికేటర్, సూచికలాగా ఉపయోగపడుతుంది ఈ గాల్వానోమీటర్ అనేది. అదేవిధంగా హై కరెంట్ అనేది మనం వాడుతున్నప్పుడు, పెద్ద పెద్ద సర్క్యూట్స్ వాడుతున్నప్పుడు అమ్మీటర్ అనేది వాడతాము. ఇది చాలా ఎక్కువ వోల్టేజ్ని చూపించడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. ఇదే విధంగా మనం ఈ సర్క్యూట్స్లోనే వోల్ట్ మీటర్ అనేది కూడా వాడతాము. దాన్ని వీతో సూచిస్తాం. ఈ విధంగా వోల్ట్ మీటర్ అంటాం దీన్ని. వోల్ట్ మీటర్ దేనికి వాడతామంటే వోల్టేజ్ డిఫరెన్సెస్ని మనం తెలుసుకోవడానికి వాడతాము. వోల్టేజ్ డిఫరెన్స్ అంటే మనం చెప్పుకున్నాం ఇందాక విద్యుత్ పీడనము. ఒక లైన్కి ఇంకో లైన్కి మధ్య ఆ ఫోర్స్ తేడా అనేది ఏదైతే ఉంటుందో, ఒకటేమో చాలా ఫోర్స్గా మూవ్ అవుతుంటుంది ఎందుకంటే దానికి ఎనర్జీ ఎక్కువ, దానికి ఆ పుష్ అనేది లభించింది. ఇంకోటేమో చాలా స్లోగా మూవ్ అవుతుంటుంది, దానికి ఆ ఎనర్జీ అనేది తక్కువ, దానికి ఆ పుష్ అనేది లభించలేదు. రెండిట్లో ఒకటే అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు, ఆ రెండిట్లో కూడా 5 కూలమ్స్ ఎలక్ట్రాన్లే ఉండొచ్చు. కానీ దీనికేమో ఎనర్జీ ఎక్కువ ఉంది, దీనికేమో ఎనర్జీ తక్కువ ఉంది. కాబట్టి ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనము గమనించవచ్చు. సపోజ్ ఇదొక లైన్ అనుకుందాము, రెండు కాపర్ తీగల్లో ఎలక్ట్రాన్లు ఫ్లో అవుతున్నాయి. రెండిట్లో కూడా ఎంత పోతున్నాయి, 5 కూలుంల ఛార్జ్ పోతుంది. దీంట్లో కూడా 5 కూలుంల ఛార్జ్ పోతుంది. కాకపోతే ఈ పై వైర్లో ఏమంటే ఆ పుష్ అనేది ఎక్కువ లభించింది కాబట్టి దానికి ఫోర్స్గా పోతుంది, హై ఎనర్జీ ఉంది. దానికి హై ఎనర్జీ ఉండటం వల్ల దీనికి ఏమంటాం మనము వోల్టేజ్ ఎక్కువ ఉంది అంటాము. ఎందుకంటే వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ E/Q అని మనం ఫార్ములా చెప్పుకున్నాం ఇందాకే. కాబట్టి దీనికి వోల్టేజ్ ఎక్కువ ఉంది అంటాం ఎనర్జీ ఎక్కువ ఉండటం వల్ల. దీనికేమో వోల్టేజ్ తక్కువ ఉంది అంటాము ఎనర్జీ తక్కువ ఉండటం వల్ల. కాబట్టి 2 డిఫరెంట్ వోల్టేజ్లు అనేవి ఎప్పుడైతే మనం చూడటం జరుగుతుందో, 2 డిఫరెంట్ ఎనర్జీస్ అనేవి ఎప్పుడైతే చూడటం జరుగుతుందో, ఒక ఎనర్జీకి ఇంకో ఎనర్జీకి ఆ డిఫరెన్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడంటే ఈ రెండిటికి ప్యారలల్గా
మనం ఒక వోల్ట్ మీటర్ అనేది పెట్టినప్పుడు వోల్ట్ మీటర్ని ఎప్పుడు కూడా ఈ విధంగానే కనెక్ట్ చేస్తాము. ఒక లైన్ ఈ విధంగా పోతుంది, ఇంకో లైన్ ఈ విధంగా పోతుంది. ఈ రెండింటికి మధ్య ఎప్పుడైతే ఈ వోల్ట్ మీటర్ అనే ఇన్స్ట్రుమెంట్ని పెడతావో అది దీనికి ఈ కింద లైన్కి మధ్య ఉన్న ఆ పొటెన్షియల్ డిఫరెన్స్, ఆ పీడనం యొక్క డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. దీంట్లో హై ప్రెజర్ ఉంది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. హై ప్రెజర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే హై ఎనర్జీ నుంచి. దీంట్లో లో ప్రెజర్ ఉంది, తక్కువగా వెళ్ళిపోతుంది అని ఇది మెజర్ చేస్తుంది. సపోజ్ మనం ఆ ప్రెజర్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు, వోల్టేజ్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు సపోజ్ ఇక్కడ 10 volts వచ్చింది అనుకుందాము, ఇక్కడ 5 volts వచ్చింది అనుకుందాము. ఈ వోల్ట్ మీటర్లో ఏం చూపిస్తుందంటే 10 - 5, అదే కదా వోల్టేజ్ డిఫరెన్స్ అంటే. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 5 volts అనేది దీంట్లో చూపించడం జరుగుతుంది. ఒకవేళ దీంట్లో 20 ఉంది, దీంట్లో 5 ఉంది, ఆ 15 volts డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఇక్కడ చూపిస్తుంది. ఈ విధంగా ఈ వోల్ట్ మీటర్ అనేది పనిచేస్తుంది. వోల్ట్ మీటర్ని మనము ప్యారలల్లోనే కలుపుతాం. ఎప్పుడు అమ్మీటర్ని ఎప్పుడు సిరీస్లో కలుపుతాము. సిరీస్లో దీన్ని ఎప్పుడు కూడా ప్యారలల్గా కలపాలి, సమాంతరంగా కలపాలి. ఎప్పుడు కూడా దీన్ని అంటే 2 వైర్లకి ఇట్లా మధ్యలో కలపాలి. అమ్మీటర్ అనేది వైర్ పోతూ ఉన్నప్పుడు ఆ వైర్లోనే కలుపుతాము. ఎందుకంటే ఈ వైర్లో ఎంత ఎలక్ట్రిసిటీ అనేది ప్రవహిస్తుందనే తెలుసుకోవాలి. కానీ ఈ వోల్ట్ మీటర్ అనేది ఈ 2 వైర్ల మధ్య ఎంత పీడనంలో డిఫరెన్స్ ఉందని తెలుసుకుంటాం కాబట్టి ప్యారలల్గా కలపడం అనేది జరుగుతుంది. ఇది ఓవరాల్గా మనకి ఆ వలయాలలో వాడేటువంటి ఎక్విప్మెంటు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి సింబల్స్. బల్బుని ఈ విధంగా చెప్పుకుంటామని చెప్పాము. ఇదేమో వోల్ట్ మీటర్ అన్నాము, ఇదేమో అమ్మీటర్ అన్నాము. దాన్ని సిరీస్లో కలుపుతారు. వోల్ట్ మీటర్ ఏమో ప్యారలల్గా సమాంతరంగా కలుపుతాము. గాల్వనోమీటర్ అంటే ఈ విధంగా కలుపుతాము. మరి ఈ సింబల్ ఏంటి? ఈ సింబల్ ఏంటంటే ఇన్సులేటర్, బంధకము. బంధకము అంటే మనం చెప్పుకున్నట్లే దాని గుండా ఎటువంటి కరెంట్ అనేది ప్రవహించదు. సపోజ్ ఒక చెక్క, పొడి చెక్క, తడి చెక్క కాదు, ఒక పొడి చెక్క కానీ లేకపోతే ఒక క్లాత్ కానీ ప్లాస్టిక్ కానీ ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీని దానికుండా ప్రవహించదు. ఇవన్నీ కూడా నాన్ కండక్టర్స్, బంధకాలు. ఇవన్నీ కూడా ఇన్సులేటర్ అంటాం దాన్ని. కాబట్టి ఇన్సులేటర్ని ఈ విధమైన సింబల్తో సూచిస్తాం మనం. ఆ సర్క్యూట్లో నువ్వు ఏదైనా వాడు ఉండొచ్చు, చెక్క ముక్క పెట్టుండొచ్చు, క్లాత్ పెట్టుండొచ్చు, దాని బొమ్మ గీసుకుంటూ కూర్చోలేము మనము వలయం వేసేటప్పుడు. కాబట్టి నువ్వు ఏదైనా వాడు, అది బంధకము అంటే మాత్రము ఈ విధమైన సింబల్ని నేను వాడతాను. దాన్ని ఏమంటామంటే ఇన్సులేటర్ అంటాం. ఇక్కడ మనం ఇన్సులేటర్ యొక్క సింబల్ ఇది. ఈ విధంగా మనం ఓవరాల్గా సింబల్స్ అనేవి చూస్తాం. అయితే ఎలక్ట్రిసిటీకి ఒక అద్భుతమైన ఒక క్యారెక్టరిస్టిక్ ఉంది, ఒక తత్వం ఉంది. ఏంటంటే ఎప్పుడైతే ఒక పదార్థం గుండా ఎలక్ట్రిసిటీ, విద్యుత్ శక్తి అనేది ప్రవహించడం జరిగిందో ఇట్ క్రియేట్స్ థర్మల్ ఎనర్జీ. దాంట్లో అంటే ఉష్ణశక్తి అనేది దాంట్లో జనరేట్ అవుతుంది. ఎందుకు అంటే ఈ ఎలక్ట్రిసిటీ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ టైప్ ఆఫ్ ఎనర్జీ. అదొక శక్తి స్వరూపము. ఎప్పుడైతే ఈ శక్తి ఆ పదార్థం గుండా ప్రవహిస్తూ వెళ్తుందో దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్లన్నీ కూడా ఈ శక్తిని తీసుకోవడం జరుగుతుంది కదా. ఎలక్ట్రాన్లు తీసుకుంటే ఏమవుతుంది? ఇది మనం చాలాసార్లు చెప్పుకుంటూనే వచ్చాం. ఎలక్ట్రాన్లు తీసుకున్నప్పుడు ఏమవుతుంది? దాంట్లో ఉన్న స్పిన్ ఎనర్జీ మారుతుంది. ఆ స్పిన్ అనేది మారుతుంది. రొటేషన్ స్పిన్, క్వాంటమ్ స్పిన్ ఇవన్నీ కూడా మారటం వల్ల వాటిల్లో కైనటిక్ ఎనర్జీ అనేది పెరిగిపోతుంది. అంటే గతిశక్తి అనేది పెరిగిపోతుంది. ఎప్పుడైతే గతిశక్తి పెరిగిందో ఒకదాంతో ఒకటి కొలిజన్స్ జరుగుతుంది, ఢీకొనడం జరుగుతుంది. ఒక ఎలక్ట్రాన్ ఇంకొక ఎలక్ట్రాన్ ఇలా ఢీకొనడం జరగడం వల్ల ఏం జరుగుతుంది? టెంపరేచర్ ఉష్ణోగ్రత అనేది జనరేట్ అవుతుంది. కైనటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కొలిజన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల టెంపరేచర్, ఉష్ణోగ్రత పెరగడం జరుగుతుంది. ఈ విధంగా ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఆ విద్యుత్ ఏదైతే పదార్థం గుండా విద్యుత్ ప్రవహిస్తుందో ఆ పదార్థము వేడిగా మారడం మనం గమనించవచ్చు. ఉష్ణోగ్రత పెరిగిందంటే దాని అర్థము ఆ పదార్థము వేడిగా మారిందని. దీన్ని యూజ్ చేసుకొని మనము రోజువారీగా చాలా పదార్థాలను వాడుతుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో నీటిని కాగబెట్టుకోవడానికి యూజ్ చేసుకునేటువంటి గీజర్లు కానీ, ఎలక్ట్రిక్ హీటర్లు కానీ, అదేవిధంగా ఎలక్ట్రిక్ స్టవ్స్ కానీ ఇవన్నీ కూడా ఏ ప్రిన్సిపల్ని ఆధారంగా చేసుకొని వర్క్ అవుతున్నాయంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి హీటింగ్ అనమాట. ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ ఒక పదార్థం గుండా ప్రవహిస్తుందో ఆ టెంపరేచర్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు దాని గురించి డీటెయిల్గా చూద్దాం. హీటింగ్ ఎఫెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎలక్ట్రిసిటీ ఎప్పుడైతే ఒక పదార్థం గుండా ప్రవహిస్తుందో అది ఉష్ణాన్ని జనింపజేస్తుంది. దానివల్ల ఆ పదార్థము వేడెక్కుతుంది అని మనం మాట్లాడుకుంటున్నాం. దీన్ని ఒక చిన్న కృత్యం ద్వారా చూద్దాం. సపోజ్ ఒక సర్క్యూట్ని ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే ఒక సర్క్యూట్ అనేది జనరేట్ చేసుకున్నాము. ఈ విధంగా ఒక బ్యాటరీని తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న స్విచ్ తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేశానంటే ఈ విధంగా 2 వైర్లను కనెక్ట్ చేశాను. ఈ విధంగా కనెక్ట్ చేసిన తర్వాత ఈ సర్క్యూట్ని ఈ విధంగా క్లోజ్ చేశాను. ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడ ఒక నిక్రోమ్ అనే ఒక మెటీరియల్ ఉంటుంది. నిక్రోమ్ అంటే నికెల్ క్రోమ్ కలిపితే వచ్చేది. ఈ నిక్రోమ్ అనే మెటీరియల్ని ఈ విధంగా తీసుకున్న సిరీస్లో కలపడం జరిగింది. కలిపిన తర్వాత నేను ఎప్పుడైతే ఇక్కడ ఈ సర్క్యూట్ని కలిపేశాను అంటే స్విచ్ ఆన్ చేశాను, సర్క్యూట్ని క్లోజ్ చేశాను, సర్క్యూట్ బికమ్స్ ఫంక్షనల్, ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యి ఈ విధంగా వచ్చి ఈ వైరు గుండా పాస్ అవుతుంది ఎలక్ట్రిసిటీ. ఈ విధంగా పాస్ అయ్యి ఈ విధంగా జరుగుతుంది. అయితే
మామూలుగా ఒక బల్బు ఉంటే దాంట్లో బల్బ్ ఏ విధంగా వెలుగుతుందో మనం మాట్లాడుకున్నాం. ఆ ఫిలమెంట్ అనేది హీట్ అయ్యి హీట్ ఎనర్జీ నుంచి అది హీట్ అయిన తర్వాత అది హీట్ ఎనర్జీ అదేవిధంగా లైట్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుందని మాట్లాడుకున్నాం. మరి ఇది అలాంటి ఫిలమెంట్ ఏం కాదు. కాసేపు ఎక్కువసేపు హీట్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే దాదాపు 1400 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర 1400 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దగ్గర ఏం జరుగుతుందంటే ఈ నిక్రోమ్ అనే వైరు మనకి ఇంకా కాలటం అనేది గమనించవచ్చు. అప్పటిదాకా బాగున్నది ఒక్కసారిగా రెడ్ కలర్లో మారిపోతుంది. రెడ్ కలర్లో మారిపోయి కాంతి అదేవిధంగా విపరీతమైన ఉష్ణం, ఇంత ఉష్ణం వస్తుంది. ఒక్కసారిగా 1400 అనేది ఇంకా దాటేసిందంటే అది కరిగిపోవడం గమనించవచ్చు. అంత స్ట్రాంగ్ మెటీరియల్ ఇది. దాన్ని ఎప్పుడైతే మనం ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో వాడతామో అది టెంపరేచర్ అనేది జనరేట్ చేయడం మనం గమనించవచ్చు. నిక్రోమ్, కాపర్, ఈ స్టీల్ లాంటి పదార్థాలను వాడి ఈ హీటింగ్ ఎఫెక్ట్ అనేది మనం ఒక అడ్వాంటేజ్గా వాడుకోవడం జరుగుతుంది. ఎక్కడ అంటే ఎలక్ట్రిక్ స్టవ్లో ఆ లోపల ఉండే పదార్థం ఏంటి అంటే కాపర్ లేదా స్టీల్ లేదా నిక్రోమ్ ఇలాంటి పదార్థాలకి ఎప్పుడైతే మనము ఆ హీట్ ఎనర్జీ కానీ ఎలక్ట్రిసిటీని కానీ సప్లై చేయడం జరిగిందో ఆ ఎలక్ట్రిసిటీ సప్లై చేయడం వల్ల అది హీట్ అయిపోతుంది. దాని మీద మనము కావాల్సిన పదార్థాలని వండుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎలక్ట్రిక్ హీటర్లు మనం ఎప్పుడైతే ప్లగ్ కనెక్ట్ చేసి ఎలక్ట్రిక్ హీటర్ని నీటిలో పెట్టామో ఆ ఎలక్ట్రిసిటీ మొత్తం ఆ కాయిల్ ఏదైతే ఉందో రౌండ్గా దాని ద్వారా ప్రవహించడం వల్ల హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ ఎనర్జీని మనము నీటికి సప్లై చేసుకొని వేడి నీటిని తయారు చేసుకోవడానికి మనం వాడుకుంటాం. అదేవిధంగా హెయిర్ డ్రయర్స్ మనం కాసేపు అట్లా గాలికుంటే ఆరిపోయే జుట్టుకి మనం దాన్ని మళ్ళీ హెయిర్ డ్రయర్ పెట్టి దాన్ని ఆరబెట్టుకుంటుంటాం. అలా ఆరబెట్టుకునే ఆ హెయిర్ డ్రయర్స్లో కూడా ఏం పదార్థం వాడతారంటే ఈ నిక్రోమ్ కానీ కాపర్ కానీ ఇలాంటి పదార్థాలను వాటిలో వాడటం జరుగుతుంది. ఎందుకు అంటే హీటింగ్ ఎఫెక్ట్ అనేది అది ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి. అదేవిధంగా దీన్ని ఇంకో విధంగా ఎట్లా చెప్పుకోవచ్చు అంటే మనకి కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బ్స్ అని ఉన్నాయి. కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బ్స్ సిఎఫ్బి లేదా సిఎఫ్ఎల్ అంటాము. ఫ్లోరోసెంట్ బల్బ్స్ అంటే ఇప్పుడు మనం వాడుతున్న ఎల్ఈడి బల్బులు కాకుండా ఇంతకు ముందు ఉండేవి బల్బ్స్ పెద్దగా ఉండేవి, తెల్లవి. దాన్ని పగలగొట్టినప్పుడు కూడా ఒక రకమైన తెల్లటి పొగలు మనం రావడం గమనించేవాళ్ళం. అవి వాటిని ఫ్లోరోసెంట్ బల్బ్స్ అంటాము. మరి ఈ ఫ్లోరోసెంట్ బల్బ్స్లో ఈ హీటింగ్ అనేది ఏ విధంగా పనిచేస్తుందంటే ఈ విధంగా పొడుగ్గా ఉన్న ఫ్లోరోసెంట్ బల్బులో దాని నిండా కూడా మెర్క్యూరీతో వేపర్స్ ఉంటాయి. మెర్క్యూరీ వేపర్స్ లేకపోతే ఆర్గాన్తో వాటి యొక్క వాయువులు ఉండటం జరుగుతుంది. ఆ వాయువులు దాని నిండా ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేసి ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తామో ఈ లైట్కి ఎప్పుడైతే పాస్ చేస్తామో ఎలక్ట్రిసిటీ ఈ విధంగా ఎలక్ట్రిసిటీ రెండు వైపుల నుంచి వచ్చి దీనిలో ఉన్న వేపర్స్ని మొత్తం ఎగ్జైట్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ ఆ శక్తిని మొత్తము ఈ వాయువులకు అందించాము. ఎప్పుడైతే ఆ వాయువులకు మనము ఆ శక్తిని అందించామో వాటిలో ఉన్న ఎలక్ట్రాన్లన్నీ కూడా ఎగ్జైట్ అవుతాయి. ఎగ్జైట్ అయిన తర్వాత అవి యూవీ రేస్గా మారుతాయి. అల్ట్రావైలెట్ రేడియేషన్స్గా మారుతాయి. అవి అతి నీలలోహిత వికిరణాలుగా మారి ఏం జరుగుతుందంటే ఈ బల్బు యొక్క ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో ఈ ఉపరితలం ఏదైతే ఉందో మనం తెల్లగా మనం చూసేది దాని మీద ఫాస్ఫరస్తో కోటింగ్ వేయడం జరుగుతుంది. పూత పూసుంటారు లోపల వైపు ఫాస్ఫరస్ అనే మెటీరియల్తో లోపల వైపు పూత పూసుంచడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యూవీ రేడియేషను ఈ మెర్క్యూరీ నుంచి విడుదలైందో యూవీ రేడియేషను ఇదంతా కూడా ఫాస్ఫరస్కి తగలడం జరుగుతుంది. ఎప్పుడైతే ఫాస్ఫరస్కి తగిలిందో ఈ ఫాస్ఫరస్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎగ్జైట్ అయ్యి అది మనకి కాంతిని ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జైట్ అయిన ఎలక్ట్రాన్లు డీఎగ్జైట్ అయ్యి కిందికి వచ్చేస్తాయని మాట్లాడుకున్నాం. ఆ క్రమంలో మనకి కాంతిని ఇస్తుంది. అంటే మనకి డైరెక్ట్గా ఏం బల్బు కాంతిని ఇట్లా కరెంటు పోగానే ఫస్ట్ ఏమో అది వేపర్స్ని ఎగ్జైట్ చేయాలి. ఆ వేపర్స్ యూవీ రేస్ని ఇవ్వాలి. ఆ యూవీ రేస్ వచ్చి దీని మీద ఉన్న ఫాస్ఫరస్కి తగలాలి. ఆ ఫాస్ఫరస్లో ఉన్న ఎలక్ట్రాన్లు ఎగ్జైట్ అవ్వాలి. ఆ ఎలక్ట్రాన్లు డీఎగ్జైట్ అయ్యే క్రమంలో కాంతిని వేడిని జనింపజేస్తాయి. ఆ కాంతిని మనం చూసే తెల్లటి కాంతి, మనకు కనబడే తెల్లటి కాంతి ఇట్ ఈజ్ యాక్చువల్లీ ప్రొడ్యూస్డ్ బై ఫాస్ఫరస్. దాంట్లో ఆ పూత పూసినటువంటి ఆ లేయర్ ఏదైతే ఉంటుందో లోపల వైపు అది ఆ ఫాస్ఫరస్ పూత వల్ల మనకి కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బ్స్లో మనకు ఆ విధమైన కాంతి అనేది మనం చూస్తూ ఉంటాం. ఇది కూడా ఈ హీటింగ్ ఎఫెక్ట్కి ఒక ఎగ్జాంపులే. అదేవిధంగా ఇంతకుముందు మనం ఫిలమెంట్ గురించి మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే ఆ బల్బులో ఈ విధంగా ఉన్న బల్బులో ఫిలమెంట్ ఉంటుంది అని మాట్లాడుకున్నాము. ఈ విధంగా ఒక చిన్న వైర్ ఉంటుంది ఫిలమెంట్. దాన్ని మనము చిన్న వైర్లతో కిందకి ఈ విధంగా కలుపుకుంటాం ఒక టెర్మినల్కి ఇంకో టెర్మినల్కి. మరి దీని గురించి కూడా మనం అంతే చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఈ విధంగా ఎలక్ట్రిసిటీని సర్క్యూట్ని కనెక్ట్ చేసినప్పుడు దీంట్లో ఉన్న టంగ్స్టన్ ఫిలమెంట్ అనేది విపరీతంగా హీట్ ఎక్కిన తర్వాత మనకి కాంతిని అదేవిధంగా ఉష్ణాన్ని జనింపజేస్తున్నాము. మరి వీటిని ఏమంటామంటే ఇన్కాండిసెంట్ ఫిలమెంట్ బల్బ్స్ అంటాం. వీటిని ఇన్కాండిసెంట్ ఫిలమెంట్ బల్బ్స్ అంటాము. ఐఎఫ్బి ఇదేమో సిఎఫ్బి కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బ్స్. ఈ ఐఎఫ్బి ఈ ఫిలమెంట్ బల్బ్స్లో మనం ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ అప్లై చేసినప్పుడు అది హీట్ని లైట్ని ఇవ్వడానికి చాలా ఎనర్జీని మనం సప్లై చేయాలి. ఎందుకంటే ఈ టంగ్స్టన్ మొత్తం వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత కానీ నీకు ఉష్ణము కాంతి వెలువడదు. కానీ
దీంతో పోల్చుకుంటే ఈ మెటల్ అనేది హీట్ ఎక్కేలోపు నువ్వు వాయువుల్ని ఈజీగా హీట్ ఎక్కిస్తావు. వాయువుల్ని ఈజీగా హీట్ ఎక్కించిన తర్వాత యూవీ రేడియేషన్ వచ్చి ఫాస్ఫరస్ నుంచి ఎలక్ట్రాన్లు ఈజీగా బయటకు వచ్చేస్తున్నాయి. దీంతో పోల్చుకుంటే దీనికి నీకు తక్కువ ఎలక్ట్రిక్ ఎనర్జీ, తక్కువ విద్యుత్ శక్తితో నువ్వు కాంతిని ప్రొడ్యూస్ చేయగలవు. దీనికి ఎక్కువ విద్యుత్ శక్తి అనేది నువ్వు సరఫరా చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీని వాడకం తగ్గించి, ఈ ఫిలమెంట్ బల్బులు ఇప్పుడు మనం ఎక్కడా చూడట్లేదు, ఈ ఫిలమెంట్ బల్బులను వాడకం తగ్గించి ఆ తర్వాత ఈ ఫాస్ఫరస్ బల్బులు, మనం పెద్ద పెద్ద బల్బులు ఇంతకు ముందు ఉండేవి ఇళ్లల్లో, అవి వాడారు. కానీ ఇప్పుడేం వాడుతున్నారంటే ఎల్ఈడి బల్బులు, లైట్ ఎమిటింగ్ డయోడ్ బల్బులు అంటాం వీటిని. ఈ ఎల్ఈడి బల్బులు ఎందుకు వాడతారంటే ఇక్కడేమో ఈ మెటల్ మొత్తం హీట్ ఎక్కాలి, ఇక్కడేమో వేపర్లు హీట్ ఎక్కాలి, ఫాస్ఫరస్ హీట్ ఎక్కాలి. కానీ ఎల్ఈడి బల్బుల్లో ఇవి ఏమీ అవసరం లేదు. సెమీ కండక్టర్స్ని వాడతాము, అర్ధవాహకాలను వాడతాము. అంటే అర్ధవాహకాలు సిలికాన్ కావచ్చు, జర్మేనియం కావచ్చు, తర్వాత గ్యాలియం కావచ్చు, ఇలాంటి పదార్థాలను ఎప్పుడైతే వాడతామో ఇవి ఏం చేస్తాయంటే ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ దాని మీద పడిందో వెంటనే కాంతిని జనింపజేస్తాయి అవి. కాబట్టి నువ్వు 10 ఆంపియర్స్ ఎలక్ట్రిసిటీ అప్లై చేసినప్పుడు దానికి తగ్గ న్యాయం జరుగుతుంది, దానికి తగ్గ ఎలక్ట్రిసిటీ, దానికి తగ్గ కాంతి అనేది ప్రొడ్యూస్ అవుతుంది, దానికి తగ్గ ఫ్యాన్ వర్క్ అనేది అవుతుంది. ఈ విధంగా ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ని వాటి ఫుల్లెస్ట్ ఎఫిషియన్సీతో మనం వాడుకోవచ్చు. కాబట్టే ఈరోజు ఎల్ఈడి బల్బ్స్ని మనం విస్తృతంగా వాడటం జరుగుతుంది. ఆ ఎఫిషియన్సీ గురించి మాట్లాడుకుంటే ఎఫిషియన్సీ దేనికి ఎక్కువ ఉంటుందంటే ఎల్ఈడి బల్బులకి అన్నిటికన్నా ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత స్థానంలో ఉండేవి ఆ కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బ్స్. మనం ఇంతకుముందు వాడిన పెద్ద పెద్ద ట్యూబ్ లైట్లు ఏవైతే ఉన్నాయో వాటికి అంతో ఇంతో ఎఫిషియన్సీ ఉంటుంది. కనీసం మనం పంపించిన 100 ఆంపియర్లు పంపిస్తే 60 ఆంపియర్ల విద్యుత్ శక్తి కాంతి శక్తిగా మారుతుంది. ఎల్ఈడిలో దాదాపు 95 నుంచి 96% వరకు నువ్వేవైతే ఆంపియర్స్ని పంపిస్తావో వాటిలో 95-96% వరకు కాంతిగానో ఉష్ణంగానో మనకి మారటం జరుగుతుంది. అన్నిటికన్నా తక్కువ ఉండేది ఏంటంటే ఎఫిషియన్సీ ఈ ఫిలమెంట్ బల్బ్స్. ఫిలమెంట్ బల్బ్స్ దాదాపు మనకి ఒక 15 నుంచి 20% మాత్రమే ఉంటుంది. అంటే మనం ఇంతకుముందు వాడుకుంటున్న ఆ గోల్డ్ కలర్ బల్బులు ఉండేవి మనకి ఇంట్లో, 100 క్యాండిల్ బల్బులు అంటాం వాటిని మనం. అవి ఎలాగాలి అంటే ఇంత శక్తి మనం 100 ఆంపియర్ల శక్తి మనం పంపిస్తే అది 15% మాత్రమే అది పనిచేస్తుంది. కాబట్టి దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎలక్ట్రిసిటీ లాస్ అనేది జరుగుతుంది, ఆ విద్యుత్ నష్టం అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనము ఎల్ఈడి బల్బుని విస్తృతంగా వాడుకోవడం జరుగుతుంది. ఈ విధంగా చెప్పుకుంటాం. దీనికి ఇంకొక అప్లికేషన్ ఏంటంటే క్లాసిక్ అప్లికేషను ఫ్యూజ్. మనం ఒక సేఫ్టీ డివైజ్ని వాడతాము ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో, దాన్ని మనం ఫ్యూజ్ అంటాం. మరి ఫ్యూజ్ అంటే ఏంటి, అది ఏ విధంగా పనిచేస్తుంది? సపోజ్ మనం ఒక వలయాన్ని తీసుకుందాం, విద్యుత్ వలయాన్ని, దీన్నే తీసుకుందాము, ఈ వలయాన్నే తీసుకుందాము. దీంట్లో ఇక్కడ నేను ఒక చిన్న బల్బుని ప్లేస్ చేస్తున్నాను, చిన్న బల్బుని. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక ఫ్యూజ్ని తీసుకుంటున్నాను. ఫ్యూజ్ యొక్క సింబల్ ఈ విధంగా ఉంటుంది, ఒక దీర్ఘ చతురస్రాకారము, దాంట్లో ఒక రెసిస్టెన్స్ సింబల్. ఎప్పుడైతే పెడతామో దాన్ని ఏమంటామంటే ఫ్యూజ్ అంటాము. ఫ్యూజ్ యొక్క సింబల్ ఇది. ఫ్యూజ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సేఫ్టీ డివైజ్. ఎలాంటి సేఫ్టీ డివైజ్ అంటే ఒక చిన్న వైరు ముక్క. ఇందాక ఎలాగైతే మనం నిక్రోమ్ వాడామో ఇక్కడ కూడా ఒక చిన్న వైరు ముక్కని వాడతాము. ఎలాంటి వైర్ అంటే దానికి చాలా తక్కువ ద్రవీభవన స్థానం ఉండాలి, వెరీ లో మెల్టింగ్ పాయింట్ ఉండాలి, దాంతోపాటు హై రెసిస్టెన్స్ ఉండాలి. ఈ రెండింటితో పాటు అది నిప్పుని, మంటను అనేది జనరేట్ చేయకూడదు, ఫ్లేమ్స్ అనేది వాటిని జనరేట్ చేయకూడదు. ఈ 3 సిద్ధాంతాలు, ఈ 3 ధర్మాలు ఫాలో అయ్యే ఒక మెటీరియల్ని తీసుకుంటాం. అలాంటి మెటీరియల్ మనం తీసుకొని ఈ విధంగా సర్క్యూట్లో కనెక్ట్ చేయడం జరుగుతుంది. మరి దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే ఎప్పుడైతే మనకి కావాల్సిన దానికన్నా కూడా ఎక్కువ కరెంట్ అనేది సర్క్యూట్లో పాస్ అయింది అంటే ఆ కరెంట్ని మొత్తం ఈ ఫ్యూజు తనకుండా ప్రవహించినప్పుడు లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది కాబట్టి దీనికి వెంటనే కరిగిపోతుంది. మనం చెప్పుకున్నట్టు ఎలక్ట్రిక్ కరెంట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్. ఏం టెంపరేచర్? ఆ పదార్థంలో జనరేట్ అయ్యేటువంటి ఉష్ణోగ్రత. నువ్వు ఎక్కువ కరెంట్ అనేది ఫ్లో చేస్తే ఆ పదార్థము ఎక్కువ హీట్ అయిపోతుంది, దాంట్లో ఎక్కువ టెంపరేచర్ అనేది జనరేట్ అవుతుంది. దాన్నే మనం ఈ విధంగా చెప్పుకుంటున్నాము. ఎక్కువ కరెంట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎక్కువ టెంపరేచర్ అనేది జనరేట్ అవుతుంది. అదేవిధంగా ఈ సర్క్యూట్లో ఎప్పుడైతే నీకు ఇంటికి కావాల్సింది కేవలం సపోజ్ 50 ఆంపియర్ల కరెంటు సరిపోతుంది అనుకుందాము, కానీ నేను ఒక 1000 ఆంపియర్ల కరెంటు నీ ఇంటికి పంపించాను. మరి ఆ 1000 ఆంపియర్ల కరెంటు నీ ఇంటికి వచ్చేసిందంటే నీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ మొత్తం పేలిపోతాయి ఆ ఎనర్జీని తట్టుకోలేక. టీవీ కావచ్చు, ఏసీ కావచ్చు, రిఫ్రిజిరేటర్ కావచ్చు. మరి అంత ఖరీదైనవి, అంత ఇష్టంగా కొనుక్కున్న ఆ ఎక్విప్మెంట్ అంతా పేలిపోకుండా ఈ ఫ్యూజ్ అనేది ఒక సేఫ్టీ డివైస్గా పనిచేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ ఫ్యూజ్ని మనము ఇట్లా సర్క్యూట్లో కలుపుతామో, ఎప్పుడైతే మనకు అవసరం లేనటువంటి ఆ ఎక్సెస్ కరెంట్ ఎప్పుడైతే ఈ వలయం గుండా ప్రవహిస్తుందో, కరెంటు టెంపరేచర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి హై టెంపరేచర్ అనేది దాంట్లో జనరేట్ అవుతుంది. ఆ హై టెంపరేచర్ని యూజ్ చేసుకొని దీనికి లో మెల్టింగ్ పాయింట్, ద్రవీభవన స్థానం చాలా తక్కువ కాబట్టి అది వెంటనే కరిగిపోతుంది.
దానికి హై రెసిస్టెన్స్ కూడా ఉంటుంది, దాని గుండా ఎక్కువ కరెంటును పోనీదు. కాబట్టి ఈ ధర్మాలన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని మనము ఆ వలయాల్లో వాడటం జరుగుతుంది. ఎప్పుడైతే ఇది కరిగిపోయిందో ఆ ఫ్యూజ్ అనేది హై ఎక్సెస్ వోల్టేజ్ వల్ల, హై ఎక్సెస్ అంటే మనకు అవసరం లేని దానికన్నా కూడా అవసరం ఉన్నదానికన్నా కూడా ఎక్కువ ఎప్పుడైతే మనకి ఆ కరెంట్ అనేది ఫ్లో అవ్వడం జరుగుతుందో ఈ ఫ్యూజ్ అనేది మెల్ట్ అయిపోవటము, ద్రవీభవనం చెందడం జరుగుతుంది. ఎప్పుడైతే ద్రవీభవనం చెందిందో, కరిగిపోయిందో, సర్క్యూట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సర్క్యూట్ ఓపెన్ అయిపోతే ఇట్ ఈస్ నాన్ ఫంక్షనల్ సర్క్యూట్. ఇంకా దాంట్లో ఎలక్ట్రిసిటీ అనేది ఎటువంటిది ప్రవహించదు. ఎలక్ట్రిసిటీ ప్రవహించలేదు అంటే నీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అన్నీ కూడా సేఫ్గా ఉంటాయి. సపోజ్ ఇక్కడ ఈ పొజిషన్లో ఒక టీవీ ఉందనుకుందాము. ఎప్పుడైతే ఇది ఆగిపోయిందో, కరిగిపోయిందో నీ టీవీకి ఏం కాదు, కానీ ఇక్కడ బల్బ్ అనేది ఉంది కదా, అది పేలిపోవడం జరుగుతుంది. ఎందుకంటే హై వోల్టేజ్ అప్లై చేసావు నువ్వు, ఫస్ట్ ఇది తీసుకుంటుంది కాబట్టి అది పేలిపోతుంది. ఒకవేళ ఇక్కడ నువ్వు ఫ్యూజ్ అనేది పెట్టుంటే నీ టీవీ సేఫ్. ఫ్యూజ్ పెట్టకుండా డైరెక్ట్గా ఈ విధంగానే కలిపే ఉంటే టీవీకి కూడా అదే పరిస్థితి వస్తుంది. టీవీ కూడా ఆ ఎనర్జీని తట్టుకోలేక బ్లాస్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఫ్యూజ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్గా వర్క్ అవుతుంది. ప్రతి ఫ్యూజ్కి కూడా ఒక స్పెసిఫిక్ కరెంట్ రేటింగ్ అనేది ఉంటుంది, అంటే ఒక నిర్దిష్ట విద్యుత్ రేటింగ్ అనేది ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్న ఫ్యూజ్ కేవలం 10 యాంపియర్ల విద్యుత్ని మాత్రమే తట్టుకోగలదు, లేదా 20 యాంపియర్ల విద్యుత్ మాత్రమే తట్టుకోగలదు. ఈ నిర్దిష్ట రేటింగ్ ఏదైతే ఉందో దాన్ని స్పెసిఫిక్ కరెంట్ రేటింగ్ అంటాము. SCR, స్పెసిఫిక్ కరెంట్ రేటింగ్. ఇది ప్రతి పదార్థానికి ఉంటుంది. నువ్వు నిక్రోమ్ వైర్ తీసుకుంటే దానికి ఒక స్పెసిఫిక్ కరెంట్ రేటింగ్ ఉంటుంది. లేదు నువ్వు కాపర్ తీసుకుంటే దానికి ఒక SCR ఉంటుంది. అంటే అది ఎంతవరకు తట్టుకోగలదు, ఎంత ఎలక్ట్రిసిటీని దాన్ని తట్టుకోగలదు. దానికన్నా నువ్వు కొంచెం ఎక్కువ ఇచ్చినా కూడా ఏం జరుగుతుంది, వెంటనే మెల్ట్ అయిపోయి మంటని జనరేట్ చేస్తుంది. అది కరిగిపోవడం వల్ల సర్క్యూట్ అంతా కూడా ఓపెన్ సర్క్యూట్ అవుతుంది, నాన్ ఫంక్షనల్ సర్క్యూట్గా మారిపోతుంది. ఈ విధంగా మనకి ఫ్యూజ్ అనేది వర్క్ అవుతుంది. అయితే ఈ ఫ్యూజ్లో మనము జనరల్గా వాడుకునేటువంటి పదార్థం ఏంటంటే ఒక అలాయిని వాడుకుంటాము, ఒక మిశ్రమాన్ని. అది టిన్, అదేవిధంగా లెడ్. ఈ టిన్ను లెడ్ ఎప్పుడు కలిపి బ్లెండ్ చేసి ఒక వైర్ని తయారు చేస్తామో అది పర్ఫెక్ట్. దేనికంటే దాని మెల్టింగ్ పాయింట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, దాంతోపాటు దాని రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. అది ఎటువంటి నిప్పు జనరేట్ చేయదు. సపోజ్ కరిగిపోవటమే మనకి ఇంపార్టెంట్ కాదు, ఫ్లేమ్స్ అనేవి జనరేట్ చేయకూడదు. ఈ సర్క్యూట్లో మంట అనేది చెలరేగింది అనుకుందాము, దీని చుట్టూ మొత్తం కూడా మంటలు అల్లుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అది కేవలం కరిగిపోవాలి కానీ మంటని జనరేట్ చేయకూడదు. అలాంటి ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి వాడేది ఏంటంటే ఈ టిన్ అండ్ లెడ్ యొక్క ఆ మిశ్రమం ఏదైతే ఉందో అలాయ్, దాన్ని మనం ఎక్కువగా వాడతాం. వీటితో పాటు స్టీల్ వాడతారు, కాపర్ వాడతారు, సిల్వర్ వాడతారు. అవసరాన్ని బట్టి ఇవి వాడుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఫ్యూజ్ అనేది వర్కౌట్ అవుతూ ఉంటుంది. అయితే ఎంత ఫ్లేమ్స్ ఇవ్వకపోయినా ఎంతో కొంత రెసిడ్యువల్ అమౌంట్లో మంటలు అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది చాలా ప్రమాదకరంగా మారుతుంది ఎప్పుడైతే ఆ సర్క్యూట్లో ఇంపార్టెంట్ ఉన్న వస్తువులు కానీ, మనుషులు కానీ, ఇళ్ళు కానీ ఉన్నప్పుడు. కాబట్టి మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ ఎలాగైతే మనకి ఫ్యూజ్ వర్కౌట్ అవుతుందో ఒక వలయంలో, అదేవిధంగా MCB కూడా వర్క్ అవుతుంది. ఏ విధంగా అంటే దీంట్లో మెటాలిక్ స్ట్రిప్ను వాడతారు. బై మెటాలిక్ స్ట్రిప్ అంటారు, విలోహపు పట్టి అంటాం దాన్ని మనం తెలుగులో. బై మెటాలిక్ స్ట్రిప్, దాని తెలుగులో ద్విలోహపు పట్టి అంటాము. ద్విలోహపు పట్టి అంటే ఈ విధంగా ఒక వైరు, దాంట్లో ఏ విధంగా ఉంటుందంటే 2 మెటల్స్ ఉంటాయి. 2 మెటల్స్ ఉండడం జరుగుతుంది. దాన్ని 2 కూడా వాటి లెంత్కి అలాంగ్ ద లెంత్ ఆ 2 కూడా కలిపి ఉండటం జరుగుతుంది. సపోజ్ బ్రాస్ అనుకుందాము. బ్రాస్ అనే ఒక పదార్థము, ఇత్తడి అంటాం మనం తెలుగులో బ్రాస్. అదేవిధంగా స్టీల్ అనే ఒక పదార్థాన్ని తీసుకుందాము. ఈ రెండింటిని ఏం చేస్తారంటే దాన్ని అలాంగ్ ద లెంత్ ఈ విధంగా కలిపేయడం జరుగుతుంది. ఈ విధంగా కలిపేయడం జరుగుతుంది. దాన్ని మనం ఏమంటామంటే బై మెటాలిక్ స్ట్రిప్ లేదా ద్విలోహపు పట్టి అంటాము. మరి ఇది ఎందుకు వాడతామంటే ఎప్పుడైతే ఇలా ఉన్న పట్టీని మనము హీట్ చేయడం జరిగిందో ఇత్తడి అదేవిధంగా స్టీలు నిప్పుకి రకరకాలుగా మనం రియాక్ట్ అవ్వడం చూడొచ్చు. రెండు ఒకేలాంటి పదార్థాలు కాదు కాబట్టి ఒకటేమో ఎక్కువ సాగుతుంది హీట్ ఎనర్జీని తీసుకొని, ఒకటేమో తక్కువ సాగుతుంది. మరి ఏది ఎక్కువ సాగుతుంది, ఏది ఎక్కువగా ఎక్స్పాండ్ అవుతుంది అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే దాని యొక్క లీనియర్ థర్మల్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లీనియర్ థర్మల్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ అంటాము దాన్ని దేంతో సూచిస్తామంటే ఆల్ఫాతో సూచిస్తాం. ఆల్ఫా, దీన్నే మనము లీనియర్ థర్మల్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ అంటాము.
అంటే ఉష్ణ వ్యాకోచ గుణకము అంటాము తెలుగులో. ఉష్ణ వ్యాకోచ గుణకము అంటే ఏదైతే నువ్వు ఆ హీట్ ఎనర్జీని సప్లై చేసావో దాన్ని తీసుకొని కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, కొలిజన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల దాంట్లో టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు అదంతా టెంపరేచర్ దానికి అవసరం లేదు, ఆ ప్రెషర్ దానికి అవసరం లేదు కాబట్టి అది ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. వ్యాకోచించి దాంట్లో ఉన్న ఎనర్జీని మొత్తం ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆ క్రమంలో ఏం జరుగుతుందంటే దేనికైతే ఈ ఆల్ఫా వాల్యూ ఎక్కువగా ఉందో, ఆల్ఫా వాల్యూ దేనికైతే ఎక్కువగా ఉంటుందో అది ఎక్కువగా బెండ్ అవటం మనం గమనించవచ్చు. ఎక్కువగా బెండ్ అవుతుంది. ఆల్ఫా వాల్యూ కనుక ఎక్కువ ఉంటే అది ఎక్కువగా బెండ్ అవుతుంది ఈ రెండు మెటల్స్లో. సపోజ్ ఇది హీట్ చేస్తున్నప్పుడు ఇక్కడ బ్రాస్ ఉంది, స్టీల్ ఉంది. దీని ఆల్ఫా 1 అనుకుందాము, దీనికి ఉన్న గుణకాన్ని ఆల్ఫా 2 అనుకుందాము. జనరల్గా ఆల్ఫా 1 అనేది ఆల్ఫా 2 కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే స్టీల్ అనేది చాలా బలమైన మెటీరియల్ బ్రాస్తో పోలిస్తే. కాబట్టి స్టీల్ని ఉంచడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ ఎనర్జీ పడుతుంది. కానీ బ్రాస్ అనేది తక్కువ ఎనర్జీతోనే దాంట్లో ఎక్కువ ఉష్ణోగ్రతను మనము జనరేట్ చేయొచ్చు. కాబట్టి దీని యొక్క గుణకము ఎక్కువ కాబట్టి అది ఏం జరుగుతుందంటే వెంటనే బెండ్ అయిపోతుంది. బెండ్ అయ్యి ఏ విధంగా మారుతుందంటే ఈ విధంగా మనకి స్ట్రక్చర్ని ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు స్ట్రైట్గా ఉన్న ఈ పట్టి ఏదైతే ఉందో లోహపు పట్టి ఇప్పుడు ఈ విధంగా మారింది. అలా మారినప్పుడు ఏ మెటల్ ఎక్కడ ఉంటుందంటే ఏదైతే ఆల్ఫా వాల్యూ ఎక్కువగా ఉందో అది కాన్వెక్స్ షేప్ని ఇస్తుంది. కాన్వెక్స్ షేప్ని ఇస్తుంది ఆల్ఫా 1. ఏదైతే తక్కువగా ఉందో అది కాన్కేవ్ షేప్ని ఇస్తుంది. కాన్కేవ్ షేప్ని ఇస్తుంది ఆల్ఫా 2. ఇది మనము దర్పణాల్లో చదివే ఉంటాము. కుంభాకార దర్పణము, పుటాకార దర్పణము. ఏదైతే ఈ గుణకం అనేది తక్కువగా ఉంటుందో అది పుటాకార షేప్ ఇస్తుంది. ఏదైతే గుణకం ఎక్కువగా ఉంటుందో అది కుంభాకార షేప్ ఇస్తుంది. ఇదంతా దేనికి చదువుకుంటున్నాము? ఎంసీబీలో జరిగేది ఈ ప్రక్రియ. ఎప్పుడైతే మనము ఒక సర్క్యూట్ని తీసుకున్నప్పుడు ఈ విధంగా తీసుకొని ఒక సర్క్యూట్లో మనం ఈ బై మెటాలిక్ స్ట్రిప్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇట్లా ఆ మెటాలిక్ స్ట్రిప్ని ఈ విధంగా కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే అట్లా కనెక్ట్ చేసావో హై ఎనర్జీ కనుక బయట నుంచి వస్తే అంటే ఓవర్లోడ్ కానీ షార్ట్ సర్క్యూట్ కానీ. ఓవర్లోడ్ అంటే మనకి ఎక్సెస్ కరెంట్ అనమాట. రావాల్సిన దానికన్నా కూడా ఎక్కువ యాంపియర్స్ రావటము. ఎక్సెస్ కరెంట్ అంటే రావాల్సిన దానికన్నా కూడా ఎక్కువ కూలూమ్స్ రావటము. ఆ ప్యాకెట్స్ అని చెప్పుకున్నాం కదా. ఎప్పుడైతే ఆ ప్యాకెట్స్ అనేవి ఎక్కువ రావడం జరుగుతుందో, ఎక్కువ కూలూమ్స్ రావడం జరుగుతుందో, ఎక్కువ యాంపియర్స్ రావడం జరుగుతుందో ఇట్ ఈస్ కాల్డ్ ఎక్సెస్ కరెంట్. దాన్నే మనము ఓవర్లోడ్ అంటాము. అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకున్న రెండవది షార్ట్ సర్క్యూట్. మరి షార్ట్ సర్క్యూట్ అంటే అర్థం ఏంటి? షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్న ఆ పొటెన్షియల్ డిఫరెన్స్, వోల్టేజ్ డిఫరెన్స్. ఒకదానికేమో ఆ ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది, ఇంకో దానికేమో ఆ ఫ్రీ ఎలక్ట్రాన్ ఫ్లో అనేది చాలా తక్కువగా ఉంది. ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపులే, ఒక హై వోల్టేజ్ సోర్స్ని ఒక మనిషి ఎప్పుడైతే తాకుతాడో అతని నుంచి ఆ బ్యాటరీ నుంచి ఎనర్జీ ఈ మనిషికి ఫ్లో అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈయన లో వోల్టేజ్, ఈయన దగ్గర పొటెన్షియల్ అనేది చాలా తక్కువ ఉంది, ఈయన దగ్గర ఎనర్జీ తక్కువ ఉంది, దాని దగ్గర ఎనర్జీ ఎక్కువ ఉంది. కాబట్టి ఆ ఎనర్జీ మొత్తం ఈ విధంగా ఫ్లో అవుతుంది. దీన్నే మనము షార్ట్ సర్క్యూట్ అంటాము. ఈ విధంగానే మనకి ఎలక్ట్రిక్ షాక్ అనేది కూడా ఇదే. షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లనే దాంట్లో ఎనర్జీ ఎక్కువ ఉంది, అదంతా కూడా మనకు ఒక్కసారిగా ట్రాన్స్ఫర్ అవడం వల్ల, మనం తట్టుకోలేనంత ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవడం వల్ల మన బాడీలో ఒక్కసారిగా ఎలక్ట్రాన్స్ కంపించిపోతాయి. మన బాడీలో ఉన్న ఎలక్ట్రాన్లన్నీ కూడా వాటి కైనెటిక్ ఎనర్జీ పెరిగిపోతుంది, వాటికి ఉన్న ఉష్ణశక్తి పెరిగిపోతుంది. ఇంత అల్లకల్లోలం జరగడం వల్లే ఆ షాక్ తగిలిన వ్యక్తి, ఆ షార్ట్ సర్క్యూట్ దానికి ప్రవహించిన వ్యక్తి ఏం జరుగుతుందంటే ఇంత అల్లకల్లోలం జరగడం వల్ల దాంట్లో ఉన్న కణాలన్నీ కంపించిపోయి మనిషి మరణించడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా మనకి ఆ షాక్, ఎలక్ట్రిక్ షాక్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే షార్ట్ సర్క్యూట్ డ్యూ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్. దాన్ని మనము వోల్టేజ్ డిఫరెన్స్ అంటున్నాము. వోల్టేజ్ డిఫరెన్స్తో పాటు ఎనర్జీ డిఫరెన్స్ అని కూడా అంటున్నాము. ఈ విధంగా చెప్పుకుంటాం. అయితే ఓవర్లోడ్ కానివ్వచ్చు, షార్ట్ సర్క్యూట్ కానివ్వచ్చు, ఏది కూడా ఆ సర్క్యూట్లో రావడానికి కరెక్ట్ కాదు. ఎప్పుడైతే రావడం జరుగుతుందో దాంట్లో ఉన్న అప్లయన్సెస్ అన్ని కూడా బ్లాస్ట్ అయిపోతాయి. కాబట్టి ఓవర్లోడ్ వచ్చినా, షార్ట్ సర్క్యూట్ వచ్చినా, ఇక్కడ మనం ఏదైతే వాడామో ఈ బైమెటాలిక్ స్ట్రిప్, ద్విలోహపు పట్టి, ఈ విధంగా కరెంట్ దాని గుండా ఫ్లో అవుతున్నప్పుడు వెంటనే అదేం చేస్తుంది, టెంపరేచర్ అనేది పెరిగిపోతుంది. ఎందుకంటే అది ఎక్సెస్ కరెంట్ కాబట్టి టెంపరేచర్ అనేది విపరీతంగా పెరిగిపోయి ఏం జరుగుతుంది, వెంటనే అప్పటిదాకా ఇలా స్ట్రైట్గా ఉన్నవి కాస్త ఇలా బెండ్ అవ్వడం జరుగుతుంది, ఇలా వంగిపోతాయి. ఇది కూడా ఈ విధంగా వంగిపోతుంది. ఈ విధంగా ఇది కూడా టెంపరేచర్ పెరగడం వల్ల వ్యాకోచించి ఈ విధంగా వంగిపోతుంది. ఎప్పుడైతే ఆ విధంగా వ్యాకోచిస్తుందో థర్మల్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుందో, థర్మల్ ఎక్స్పాన్షన్ మనం ఇక్కడ చెప్పుకున్నట్టు ఆ లీనియర్ థర్మల్ ఎక్స్పాన్షన్ అనేది ఏదైతే జరుగుతుందో అప్పటిదాకా ఈ విధంగా స్ట్రైట్గా ఉన్న మెటీరియల్ కాస్త ఈ విధంగా వంగిపోతుంది. ఇలా వంగిపోయినప్పుడు ఆల్రెడీ పైన ఉన్నదానికి కనెక్షన్ అనేది ఇంతకుముందు ఈ విధంగా ఉంది. ఎప్పుడైతే దాంట్లో టెంపరేచర్ పెరిగిపోయిందో ఈ విధంగా బెండ్ అయిపోయింది. మరి బెండ్ అయిపోయినప్పుడు దీనికి కనెక్షన్ మిస్ అయిపోయింది కదా, ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది, నాన్ ఫంక్షనల్ సర్క్యూట్ అయిపోయింది. సో దీంట్లో ఎలాంటి ఫ్లేమ్స్ జనరేట్ కావట్లేదు, ఏమైనా మంటలు వచ్చాయా, చాలా బలమైన లోహాలు కాబట్టి వాటంతటా అవి ఇట్లా బెండ్ అయిపోయాయి, కనెక్షన్ అనేది డిస్కనెక్షన్ అయిపోయింది.
కాబట్టి నీ ఇంట్లో ఉన్న అప్లయన్సెస్ అన్నీ కూడా సేఫ్. ఈ విధంగా ఈ ఎంసీబీ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అనేది మనకి వర్క్ అవుతుంది. ఎలాంటి ఫ్లేమ్స్ లేకుండా ఆటోమేటిక్గా ఆ స్విచ్ అనేది ట్రిప్ ఆఫ్ అయిపోతుంది. ఇవి మనం జనరల్గా ఎక్కువగా వాడుతున్నాం. ఇప్పుడు ఫ్యూజ్ ప్లేస్లో రీప్లేస్ చేసి ఈ ఎంసీబీలను మనం ఎక్కువగా ఇంట్లో వాడుతున్నాము. అప్పుడప్పుడు మనకు హై వోల్టేజ్ రావడం వల్ల ఎంసీబీ ట్రిప్ ఆఫ్ అయిపోవడం మనం గమనించవచ్చు. దాన్ని వెళ్ళి మనం స్విచ్ ఆన్ చేసుకుంటే, స్విచ్ ఆన్ చేసుకోవడం అంటే ఇది ఈ విధంగా మళ్ళీ స్ట్రైట్గా వస్తుందన్నమాట. స్ట్రైట్గా మనం పెట్టుకున్నప్పుడు మళ్ళీ నార్మల్గా కరెంట్ ఫ్లో అనేది జరుగుతుంది. ఇది చాలా ఈజీ. ఒకవేళ ఫ్యూజ్ అనుకో, అది కరిగిపోయిన తర్వాత మళ్ళీ కొత్త ఫ్యూజ్ తీసుకొని వచ్చి దాన్ని రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేసినా కూడా ఈసారి మంటలు రావని గ్యారంటీ లేదు. కాబట్టి ఫ్యూజ్ని మనం రీప్లేస్ చేసి ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోయేటువంటి, ఆటోమేటిక్గా సర్క్యూట్ని బ్రేక్ చేసేటువంటి ఈ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్ని మనం వాడతాము. దీంట్లో ఉన్న ధర్మం ఏంటంటే ఈ లీనియర్ థర్మల్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్, అంటే ఉష్ణ వ్యాకోచ గుణకము అంటాము. రెండు పదార్థాల మధ్య ఉన్న తేడా వలన ఈ విధంగా జరుగుతుంది. దీని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్ విద్యుదయస్కాంతము. విద్యుదయస్కాంతం అనేది ఏ విధంగా పనిచేస్తుంది, దాంట్లో ఉన్న ధర్మం ఏంటి, దీని గురించి మనం ఆల్రెడీ కొంత ఇంట్రడక్షన్ అనేది ఇచ్చుకోవడం జరిగింది. హన్స్ క్రిస్టియన్ ఆయిర్స్టెడ్ అనే ఒక శాస్త్రవేత్త దీని మీద పరిశోధన చేసి ఏం చెప్పాడంటే, ఎప్పుడైతే ఒక ఛార్జ్ అనేది ఉంటుందో, ఒక ఛార్జ్ అంటే ఒక ఆవేశం ఉంటుందో, ఆ ఆవేశము దాని చుట్టూ ఒక ఫీల్డ్ అనేది ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉన్నప్పుడు దాని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. మనం దీని గురించి చెప్పుకున్నాం. కానీ ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎప్పుడైతే కదలటం మొదలవుతుందో దాని చుట్టూ ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. దాని చుట్టూ ఉన్న ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విద్యుత్ క్షేత్రంలో అలజడి మొదలవుతుంది. ఈ అలజడి దేనికి దారి తీస్తుందంటే ఒక అయస్కాంత క్షేత్రాన్ని బిల్డ్ చేయడానికి దారి తీస్తుంది. అంటే దాని చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ విధంగా ఆయన చెప్తాడు ఈ హన్స్ క్రిస్టియన్ ఆయిర్స్టెడ్ అనే శాస్త్రవేత్త. దాని గురించి చూద్దాం. ప్రతి పదార్థం చుట్టూ ఏదైతే ఆవేశం ఉందో, నెగిటివ్ ఛార్జ్ కావచ్చు, పాజిటివ్ ఛార్జ్ కావచ్చు, దాని చుట్టూ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా ఎలక్ట్రాన్ చుట్టూ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందో, అదేవిధంగా ప్రోటాన్ చుట్టూ ఉంటుంది, న్యూట్రాన్ చుట్టూ ఉంటుంది, దేని చుట్టూ అయినా ఉంటుంది. దానికి ఒక ఆవేశం ఉండాలే కానీ దాని చుట్టూ ఒక ఫీల్డ్ ఉంటుంది. అయితే ఇది స్టేషనరీగా కదలకుండా ఉన్నప్పుడు సినారియో ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆవేశం కదలటం మొదలుపెట్టిందో, ఎప్పుడైతే ఇది కదలటం మొదలుపెట్టిందో, మోషన్ అనేది స్టార్ట్ అయిందో, కదలిక అనేది స్టార్ట్ అయిందో, దీని చుట్టూ ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడే ఉంటుందా, ఇలానే ఉంటుందా, మారుతుంది కదా. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది ఇక్కడికి వచ్చిందో, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ ఉండదు, ఇక్కడికి వచ్చేస్తుంది, ఆ తర్వాత ఇక్కడికి వస్తుంది. ఈ విధంగా ఆ డిస్టర్బెన్స్ ఏదైతే, అలజడి ఏదైతే క్రియేట్ అయిందో, ఇట్ లీడ్స్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అంటే ఒక అయస్కాంత క్షేత్రానికి అది దారి తీస్తుంది. దీన్ని చెప్పిన ఆయన పేరు ఏంటంటే హన్స్ క్రిస్టియన్ ఆయిర్స్టెడ్ అనే శాస్త్రవేత్త. హన్స్ క్రిస్టియన్ ఆయిర్స్టెడ్. ఈయన పేరు ఇంపార్టెంటే, ఈయన చెప్పినటువంటి థియరీ కూడా ఇంపార్టెంటే. రెండు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఒక ఛార్జ్ అనేది ఉందో, ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఏదైతే ఉందో దాని చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది, అంటే విద్యుత్ క్షేత్రం అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది కదలటం స్టార్ట్ చేసిందో, మోషన్ అనేది స్టార్ట్ చేసిందో, ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో డిస్టర్బెన్స్, అలజడి అనేది స్టార్ట్ అవుతుంది. దట్ డిస్టర్బెన్స్ లీడ్స్ టు ది ప్రొడక్షన్ ఆఫ్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఒక అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించడానికి ఇది దారితీస్తుంది. అయితే ఈ సృష్టింపబడేటువంటి అయస్కాంత క్షేత్రము ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందంటే, ఫర్ సపోజ్ ఇది ఒక వైర్ అనుకుందాము, దీంట్లో ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది అనుకుందాము. ఎప్పుడైతే దీంట్లో ఎలక్ట్రిసిటీ ఈ డైరెక్షన్లో పాస్ అవుతూ ఉందో, దాంట్లో ఎలక్ట్రాన్స్ కూడా ఈ డైరెక్షన్లో పాస్ అవుతున్నట్టే కదా. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఈజ్ నథింగ్ బట్, ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. కాబట్టి ఎలక్ట్రాన్స్ ఈ విధమైన డైరెక్షన్లో ఫ్లో అవుతున్నప్పుడు దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా, దాని యొక్క విద్యుత్ క్షేత్రము కూడా ఈ డైరెక్షన్లోనే ఉంటుంది. ఎప్పుడైతే అది కదులుతూ ఉందో, ఏమని చెప్పుకున్నాము, ఎలక్ట్రిక్ ఫీల్డ్లో డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. దట్ డిస్టర్బెన్స్ లీడ్స్ టు ప్రొడక్షన్ ఆఫ్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆ జనరేట్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అయస్కాంత క్షేత్రం ఏ విధంగా ఉంటుందంటే దీనికి లంబంగా ఉంటుంది, దీనికి పర్పెండిక్యులర్గా ఉంటుంది, ఈ విధంగా పర్పెండిక్యులర్గా ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే ఆయిర్స్టెడ్ థియరీ అంటాము. ఈయన చెప్పినటువంటి ఆయిర్స్టెడ్ సిద్ధాంతము. ఏం సిద్ధాంతము? విద్యుదయస్కాంత తత్వ సిద్ధాంతము, ఎలక్ట్రోమాగ్నెటిజము. అంటే ఎప్పుడైతే ఒక ఎలక్ట్రిక్ ఛార్జ్ కదులుతూ ఉందో అది ఆటోమేటిక్గా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అని ఈయన చెప్పడం జరిగింది. అయితే ఈయన ఒక ఇంపార్టెంట్ రూల్ అనేది ఒకటి చెప్పాడు. దాన్ని మనము రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అంటాము. అంటే కుడి చేతి బటన్ వేలు నియమము అంటాం. దాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే, సపోజ్ ఈ బటన్ వేలు ఏదైతే ఉందో, ప్రతి ఒక్కరు కుడి చేయి పెట్టుకొని చూసుకోవచ్చు. బటన్ వేలు ఏదైతే ఉందో దీన్ని మనం ఎలక్ట్రిసిటీ పాస్ అవుతున్నటువంటి వైర్ అనుకుందాము. ఈ బటన్ వేల్ని ఈ డైరెక్షన్లో పైకి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది అనుకుందాం. ఈ కర్ల్డ్ ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో, ముడిచినటువంటి ఈ వేళ్ళు ఏవైతే ఉన్నాయో, ఇది దీని చుట్టూ ఈ విధంగా ఉంది కదా.
బటన్ వేల్ చుట్టూ సర్కిల్ చేస్తున్నాయి. ఇవి బటన్ వేల్ చుట్టూ ఎప్పుడైతే సర్కిల్ చేస్తున్నాయో ఆ ప్రొడ్యూస్ అయ్యేటువంటి అయస్కాంత క్షేత్రము ఈ విధంగా ఉంటుంది. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ విధంగా వెళ్తూ ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఒక లైన్గా ప్రొడ్యూస్ అవ్వదు, అవి సర్కిల్స్గా ప్రొడ్యూస్ అవుతున్నాయి. అంటే ఈ లైన్ చుట్టూ సర్కిల్స్ అనమాట, ఇలా ఇలా ప్రొడ్యూస్ అవుతుంది. అది కూడా ఒక సర్కిల్ ప్రొడ్యూస్ కాదు, కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఫామ్ అవుతాయి. అంటే కేంద్రీకృత వృత్తాలు ఫామ్ అవుతాయి. అంటే ఈ వేలు అనేది ఒక వృత్తము, ఈ వేలు అనేది ఒక వృత్తము, ఇదొక వృత్తం, ఇవన్నీ కూడా దీని చుట్టూ వృత్తాలని ఫామ్ చేస్తాయి. ఆ వృత్తాలన్నీ కలిపి, ఆ కేంద్రీకృత వృత్తాలన్నీ కలిపి అయస్కాంత క్షేత్రముగా ఫామ్ అవుతుంది. అంటే ఎప్పుడైతే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ విధంగా పోతూ ఉన్నప్పుడు దాని చుట్టూ ఈ విధంగా కేంద్రీకృత వృత్తాలు ఫామ్ అవడం జరుగుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే ఆయిర్స్టెడ్ థియరీ అంటాము. ఈ రూల్ని ఏమంటామంటే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అంటాము. మన కుడి చేతిని ఈ విధంగా పెట్టుకొని చూసినప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ అయితే దాని చుట్టూ జనరేట్ అయినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఈ విధంగా ఉంటుంది. దీని చుట్టూ సర్కిల్ లాగా జనరేట్ అవుతుంది. అదేవిధంగా ఈ కర్ల్డ్ ఫింగర్స్ ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా అవన్నీ కూడా కేంద్రీకృత వృత్తాలు, కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఫామ్ చేస్తుంది ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అయితే ఈయన ఈ థియరీ చెప్పింది 1820లో. 1870లో ఇంకొక సైంటిస్ట్ వచ్చాడు. ఆయన పేరు మైఖేల్ ఫారడే అనేటువంటి మరొక సైంటిస్ట్ వచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఆయిర్స్టెడ్ చెప్పిన థియరీ బాగుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్లో డిస్టర్బెన్స్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుందని చెప్పారు. కానీ నేనేం చెప్తున్నానంటే, ఎప్పుడైతే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఫర్దర్ డిస్టర్బెన్సెస్ అనేవి జనరేట్ అవుతాయో, మరిన్ని అలజడులు అనేవి జనరేట్ అవుతాయో, ఇట్ లీడ్స్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎప్పుడైతే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో డిస్టర్బెన్స్ అనేది ఫామ్ అవుతుందో ఇట్ లీడ్స్ టు డెవలప్మెంట్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో డిస్టర్బెన్స్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో డిస్టర్బెన్స్ వల్ల మళ్ళీ తిరిగి ఒక విద్యుత్ క్షేత్రం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఫామ్ అవుతూ ఇది ఏం క్రియేట్ చేస్తుందంటే ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది తయారు చేస్తుంది, విద్యుదయస్కాంత వికిరణం అనేది తయారు చేస్తుంది. అందుకే కూడా ఎవ్రీ ఎలక్ట్రోమాగ్నెటిక్ మెటీరియల్ ఇట్ ప్రాపగేట్స్ ఇన్ రేడియేషన్ మేనర్. మనము సూర్యకాంతిని తీసుకున్నప్పుడు అది మన దాకా ఎలా చేరుతోంది, ఎటువంటి యానకం లేకుండా, అంటే ఇటువంటి సిద్ధాంతం వల్లనే. దానంతట అదే ఒక విద్యుత్ క్షేత్రము, దానికి లంబంగా ఒక అయస్కాంత క్షేత్రము, మళ్ళీ దానికి లంబంగా ఒక విద్యుత్ క్షేత్రము, ఈ విధంగా జనరేట్ చేసుకుంటూ ఒక సెల్ఫ్ ప్రాపగేటింగ్ వేవ్, అంటే దానికి తానే స్వయంగా అది ముందుకు కదిలిపోతూ ఉంటుంది. దానికి ఎటువంటి యానకం అవసరం లేదు, ఎటువంటి శక్తి అవసరం లేదు. దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్ల శక్తి దానికి చాలు. దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్ల శక్తి దానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్తుంది. అది డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్తుంది. అది ఫర్దర్ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్తుంది. ఈ విధంగా జరుగుతూ ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేస్ ఏవైతే ఉన్నాయో, కాంతి పుంజాలు కదిలి కిందికి వస్తూనే ఉంటాయి. అదే మనం ఈరోజు చూస్తున్నటువంటి సూర్యకాంతి. దాంట్లో మైక్రోవేవ్స్ ఉండొచ్చు, విజిబుల్ లైట్ ఉండొచ్చు, యూవీ రేస్ ఉండొచ్చు, రేడియో వేవ్స్ ఉండొచ్చు. ఈ ఏవైనా కూడా ఈ విద్యుదయస్కాంత రేస్లో ఇవన్నీ కూడా ఒక భాగమే. కాబట్టి ఈ విధంగా ఎలక్ట్రోమాగ్నెటిజం, విద్యుదయస్కాంత తత్వం అనేది మనకి అర్థం చేసుకోవచ్చు. ఈ ఆయిర్స్టెడ్ థియరీ, ఆయన చెప్పినటువంటి రైట్ హ్యాండ్ థంబ్ రూలు, అదేవిధంగా మైఖేల్ ఫారడే చెప్పినటువంటి ఈ రూల్ ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిస్టర్బెన్స్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది అనేది, ఈ మూడు సిద్ధాంతాలు మనం తెలుసుకోవడం వల్ల ఎలక్ట్రోమాగ్నెటిజం అనేది మనకు వంటబడుతుంది. అయితే ఈ ఎలక్ట్రోమాగ్నెటిజంని మనకి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ ఉంది, ఒక అద్భుతమైన అప్లికేషన్ ఉంది. మనకు స్కూల్స్లో, ఆఫీసుల్లో ఇవి వాడుతుంటాం. ఎప్పుడైతే ఆ పీరియడ్ బ్రేక్ అనేది అయిపోతుందో, ఆ పీరియడ్ టైం అనేది అయిపోతుందో, బెల్ కొట్టడం మనం గమనించవచ్చు. ఇంతకుముందు అయితే ఒక లోహపు కడ్డీని ఇంకొక చిన్న లోహపు ముక్కతో ఇట్లా బెల్ కొట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా చాలామంది వాడట్లేదు. ఇప్పుడు అన్నీ కూడా ఈ ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ రావడం వల్ల ఈ బెల్ కూడా ఒక ఎలక్ట్రిక్ బెల్ ఉంటుంది మనకి స్కూల్లో. ఎప్పుడైతే ఆ ప్యూన్ వెళ్ళి ఆయన ఆ స్విచ్ను నొక్కుతారో, స్విచ్ నొక్కినప్పుడు స్విచ్ ఆన్ అవుతుంది. స్విచ్ ఆన్ అయిన తర్వాత అక్కడ మనకు బెల్ మోగుతుంది. ఈ సిస్టమ్ మొత్తము దేని ద్వారా వర్క్ అవుతుంది అంటే ఎలక్ట్రోమాగ్నెటిజం, విద్యుదయస్కాంత ధర్మం వల్ల. ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకి స్కూల్స్లో, ఆఫీసెస్లో ఉండేటువంటి ఆ బెల్ అనేది, ఎలక్ట్రిక్ బెల్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకి ఈ బయట ఈ ప్లేట్ మాత్రం మనకు కనిపిస్తుంది, దాని మీద ఉన్న ఈ బజర్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ రెండు మాత్రమే మనకు బయట కనిపిస్తాయి. లోపల ఈ సెటప్ మొత్తం ఉంటుంది. దానికి వెనుక భాగంలో ఈ సెటప్ మొత్తం ఉంటుంది, ఈ ప్లేట్ వెనుక భాగంలో. అయితే దీంట్లో ఎలాంటి ఎలక్ట్రోమాగ్నెటిజం అనేది దాగి ఉంది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఒక బ్యాటరీని తీసుకున్నాను. మనం ఇందాకే చెప్పుకున్నాం సింబల్స్, ఘటాలన్నీ కలిపినప్పుడు ఒక బ్యాటరీ తయారవుతుందని. ఒక బ్యాటరీ తీసుకున్నాను, దానికి వైర్స్ కనెక్ట్ చేసి ఈ విధంగా తీసుకొని వచ్చి ఇక్కడ ఈ రెండు ఏవైతే మనం చూస్తున్నామో
ఇవి లోహాలు, కొన్ని మెటల్స్. ఎలాంటి మెటల్స్? ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్. ఫెర్రోమాగ్నెటిక్, పారామాగ్నెటిక్, డయామాగ్నెటిక్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఏవైతే బలమైన అయస్కాంత క్షేత్రాన్ని ప్రొడ్యూస్ చేయగలవో వాటిని మనం ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ అంటున్నాము. దాంట్లో ఎలక్ట్రాన్ ఓరియంటేషన్ అంతా కూడా ఒకే డైరెక్షన్లో ఉంటుంది. ఈ విధంగా మాట్లాడుకున్నాం ఇంతకుముందే మనం. అన్ని ఎలక్ట్రాన్లు కూడా ఒకే వైపు ఓరియంట్ అయి ఉంటాయి, అన్నీ కూడా ఒకే వైపు ఓరియంట్ అయి ఉంటాయని. అలాంటి ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్, సపోజ్ ఐరన్ కానీ, లేకపోతే కాపర్ కానీ, లేకపోతే నికెల్ కానీ, ఇలాంటి పదార్థాలని, బలమైన ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ని ఇక్కడ రెండింటిని ఉంచుకుంటాము, 1, 2. దాన్ని ఏం చేస్తామంటే, మనం ఇప్పుడు తీసుకుంటున్నటువంటి వైర్ ఏదైతే ఉందో, కాపర్ వైర్ కానీ, లేకపోతే అల్యూమినియం వైర్ కానీ, ఏ వైర్ తీసుకున్నా దీని చుట్టూ ఈ విధంగా ర్యాప్ చేయడం జరుగుతుంది, చుట్టడం జరుగుతుంది. ఆ చుట్టిన తర్వాత మళ్ళీ ఇటు తీసుకొచ్చి దీన్ని కూడా ఈ విధంగా చుట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే ఒక ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ని ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్తో చుట్టడం జరుగుతుందో ఆ మొత్తం దాన్ని ఏమంటామంటే ఒక సాలినాయిడ్ అంటాము. ఈ పదం గుర్తుపెట్టుకోవాలి. సాలినాయిడ్ అని దేన్ని అంటామంటే, ఎప్పుడైతే ఒక ఫెర్రోమాగ్నెటిక్ పదార్థాన్ని తీసుకొని దాని చుట్టూ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలక్ట్రిసిటీ పాస్ అవుతున్న ఒక వైర్ని దాని చుట్టూ చుట్టడం జరుగుతుందో దాన్ని మనం సాలినాయిడ్ అంటాము. అలాంటి 2 సాలినాయిడ్స్ని మనం ఇక్కడ పెట్టుకున్నాం. స్విచ్ అనేది ఆఫ్ స్టేజ్లో ఉంది, అది ఓపెన్ సర్క్యూట్, ఫంక్షన్ అవ్వట్లేదు. ఎప్పుడైతే ఆ ప్యూన్ వెళ్ళి ఆ స్విచ్ని ఈ విధంగా ప్రెస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? వెంటనే స్విచ్ ఆన్ పొజిషన్లోకి వస్తుంది. ద సర్క్యూట్ బికమ్స్ ఫంక్షనల్ అయినప్పుడు ఎలక్ట్రాన్స్ వెంటనే ఈ విధంగా పాస్ అయ్యి ఈ వైర్ గుండా ఈ విధంగా వచ్చి ఈ సాలినాయిడ్ గుండా పాస్ అవుతుంది. సాలినాయిడ్ గుండా పాస్ అయ్యి ఈ విధంగా బయటకు వచ్చేస్తాయి. ఈ విధంగా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఆ ఎలక్ట్రాన్లు, ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎలక్ట్రిసిటీ దీని చుట్టూ పాస్ అయిందో, దీని మీద పాస్ అయిందో, ఆ సాలినాయిడ్ గుండా పాస్ అయిందో, ఆ సాలినాయిడ్ గుండా ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ పాస్ అయిందో దాంట్లో ఈ విధంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఆ వైర్లో ఈ విధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఇదే కదా మనం చెప్పుకున్న ఐరిస్టాటిల్ థియరీ, లంబంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయింది. అయితే దీని లోపల ఉన్న ఆ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ సపోజ్ ఈ విధంగా ఉందనుకున్నాం, లోపల ఈ వైరు చుట్టూ లోపల ఈ విధంగా ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ పదార్థం ఉంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీంట్లో ఇండ్యూస్ అవుతుంది. మనము అయస్కాంతం మాట్లాడుకున్నాం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అని. అంటే ఒక పదార్థాన్ని ఇంకో పదార్థంతో ఎప్పుడైతే బాగా రుద్దినప్పుడు అనయస్కాంత పదార్థం అనేది అయస్కాంత పదార్థంగా మారుతుంది అని మనం అప్పుడు చెప్పుకున్నాము. ఎప్పుడైతే ఒక ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ని ఒక అయస్కాంతంతో రుద్దామో ఆ అయస్కాంత తత్వము దీంట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వబడుతుంది. ఎందుకు అంటే దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్ల స్పిన్ ఓరియంటేషన్ అంతా కూడా ఒకే వైపు అలైన్ అవుతుంది అని చెప్పుకున్నాము. సపోజ్ దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్లన్నీ కూడా ఈ విధమైన ఓరియంటేషన్లో ఉన్నాయి అనుకుందాము. దేంట్లో ఎలక్ట్రిసిటీ దేంట్లో అయితే ప్రవహిస్తుందో ఆ కాపర్ వైర్లో ఆ ఎలక్ట్రాన్ల యొక్క ఓరియంటేషన్ అనేది ఈ విధంగా ఉంది అనుకుంటే, సేమ్ అదే దిశలో దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్లన్నీ కూడా అలైన్ అయిపోతాయి దీంతో. ఎందుకంటే దీనికి ఆ శక్తి ఉంది, దాన్ని మార్చగలదు. దీనికి ఆ శక్తి ఉంది, దాన్ని వెంటనే దాని దారిలోకి తెచ్చుకోగలదు. కాబట్టి దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి అనుగుణంగా దాంట్లో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. అలా జనరేట్ అవ్వటం వల్ల ఈ సాలినాయిడ్ ఏదైతే మనం తీసుకున్నామో ఇట్ బికమ్స్ ఏ స్ట్రాంగ్ మ్యాగ్నెట్. అప్పటికప్పుడు వెంటనే మ్యాగ్నెట్గా మారిపోతుంది. ఎప్పుడైతే మ్యాగ్నెట్గా మారినాయో ఈ రెండు సాలినాయిడ్స్ ఎప్పుడైతే ఆ విధంగా ఆ ఎలక్ట్రాన్ స్పిన్ యొక్క ఓరియంటేషన్ అలైన్ చేసుకొని వెంటనే మ్యాగ్నెట్స్గా మారాయో ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఏదైతే స్ట్రిప్ నువ్వు పెట్టావో ఆ బజర్ కొట్టడానికి బెల్కి, అది జనరల్గా ఒక ఇనుముతోనో లేకపోతే ఒక మెటల్తో తయారు చేసినటువంటి ఆబ్జెక్ట్. అప్పుడు ఏం జరుగుతుందంటే వెంటనే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది దీన్ని అట్రాక్ట్ చేసేసుకుంటుంది. ఎందుకు? దీని చుట్టూ ఇప్పుడు ఏం ఫామ్ అయింది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అయింది. దీంట్లో అలైన్ చేయడం వల్ల, దీంట్లో ఇండ్యూస్ చేయడం వల్ల ఆ సాలినాయిడ్లో కూడా ఇప్పుడు ఒక అయస్కాంత క్షేత్రం ఫామ్ అయింది. అంటే వీటిలో అయస్కాంత క్షేత్రం ఫామ్ అయింది. ఎప్పుడైతే అయస్కాంత క్షేత్రం ఉంటుందో మొదటి ధర్మం ఏంది? ఇట్ అట్రాక్ట్స్ ద ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్. వెంటనే ఏం జరుగుతుందంటే ఆ ఫెర్రోమాగ్నెటిక్ ఐరన్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే అట్రాక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అట్రాక్ట్ చేస్తే ఏం జరుగుతుంది? దీనికి వచ్చి అది హిట్ అవుతుంది. అంటే దాని పొజిషన్ ఈ విధంగా మారుతుంది. ఇప్పుడు ఈ విధంగా వచ్చి దీన్ని తగలటం, దీనికి అతుక్కోవడం జరుగుతుంది. అలా అతుక్కున్నప్పుడు అది దీన్ని తగులుతుంది. వెంటనే మనకు సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవ్వటం వల్ల, బెల్ రింగ్ అవ్వటం వల్ల సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే మనం ఒక ఎలక్ట్రిసిటీ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఎనర్జీని సృష్టించాము, మ్యాగ్నెటిక్ ఫోర్స్ను సృష్టించాము, దాంతోపాటు ధ్వని, సౌండ్ను కూడా మనం ప్రొడ్యూస్ చేసాము. కాబట్టి ఈ శక్తి స్వరూపాన్ని మనం ఎన్ని రకాలుగా మనం వాడుకున్నామో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. విద్యుదయస్కాంత తత్వము అనే ఒక ధర్మాన్ని మనం ఉపయోగించి. ఎప్పుడైతే ఆ ప్యూను ఆ స్విచ్ని మళ్ళీ ఆఫ్ చేస్తాడో, ఆ స్విచ్ ఆఫ్ పొజిషన్కి రాగానే సర్క్యూట్ మళ్ళీ ఓపెన్ అయిపోతుంది. ఎప్పుడైతే సర్క్యూట్ ఓపెన్ అయిందో ఇట్ బికమ్స్ నాన్ ఫంక్షనల్ సర్క్యూట్. ఎప్పుడైతే నాన్ ఫంక్షనల్ సర్క్యూట్ అయిపోయిందో ఇక ఈ సాలినాయిడ్ గుండా ఎలక్ట్రిసిటీ ప్రవహించదు. సాలినాయిడ్ గుండా ఎలక్ట్రిసిటీ ప్రవహించలేదంటే ఏంటి? సాలినాయిడ్ గుండా ఎలక్ట్రిసిటీ ప్రవహించలేదంటే అప్పటి వరకు ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మొత్తము పోతుంది. అంటే అప్పటి వరకు ఉన్న అలైన్మెంట్ మొత్తం పోతుంది. ఎలక్ట్రాన్లు ఒక్కో డైరెక్షన్కి వచ్చేస్తాయి మళ్ళీ. కాబట్టి దీంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పోయింది, దాంట్లో అయస్కాంత బలం పోయింది. అయస్కాంత బలం పోగానే ఏం జరుగుతుంది? ఇంక దీనికి ఇది అతుక్కోదు.
ఈ స్ట్రిప్ అనేది దీనికి అతుక్కోదు, తిరిగి మళ్ళీ దాని స్థానానికి అది వెళ్ళిపోతుంది. కాబట్టి అప్పటిదాకా బెల్ రింగ్ అవ్వటము ఆగిపోతుంది. మనము సింపుల్గా పీరియడ్ అయిపోయిన తర్వాత కొట్టే ఒక చిన్న బెల్లులో ఇంత సైన్స్ ఉంది, ఇంత ఎలక్ట్రోమాగ్నెటిజానికి సంబంధించిన కాన్సెప్ట్ అనేది ఉంది. సాలినాయిడ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇండ్యూస్ అవ్వటము, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఇది వచ్చి అతుక్కోవటము, బెల్లు మోగటము. ఎప్పుడైతే సర్క్యూట్ ఓపెన్ అయిందో, నాన్ ఫంక్షనల్ అయిందో, దీని గుండా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది పాస్ కావట్లేదు కాబట్టి దాంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అనేది పోతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పోతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పోగానే ఇది ఇక ఏమాత్రమూ దాన్ని ఆకర్షించదు, అట్రాక్ట్ చేయదు కాబట్టి తిరిగి దాని స్థానానికి అది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవటం వల్ల బెల్ అనేది రింగింగ్ ఆగిపోతుంది. ఈ విధంగా మనము ఎలక్ట్రోమాగ్నెటిజంకి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది మనం చెప్పుకోవచ్చు. దీంతో మనం ఈ టాపిక్ని కంప్లీట్ చేసుకుందాము. మరి నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఈ ఎలక్ట్రోమాగ్నెటిజము, ఎలక్ట్రిక్ కరెంట్స్ మనం చెప్పుకున్న ఈ క్లాస్ స్టార్టింగ్లో చెప్పుకున్నటువంటి యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూనిట్స్ని క్లియర్గా ప్రాక్టీస్ చేయండి. దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి టెస్ట్ సిరీస్లో అందించడం జరిగింది. వాటిని తీసుకొని మరింత ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.